కలుగును గాక. చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. వెనుకున్న వాటిని వదిలేసేయండి. ముందున్న వాటి కోసం వేగిరపడి ముందుకు సాగిపోదాము. జాగ్రత్తగా గమనించి ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని గమనించుతాం. మీరు ఇదివరకు వినిన సంగతులు అయి ఉన్నప్పటికీ మరికొంత లోతుల్లోకి మరికొంత మనం గ్రహించవలసిన సంగతులను ఈ లేఖనాల గుండా మీరు చూడాలన్నది నా ఆశ. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు భక్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి గమ్యాన్ని కలిగి ఉన్నారు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులలో వారి గమ్యాలకు పెట్టుకున్న మార్గాలు మాత్రం వేరు కనబడతా ఉన్నాయి. ఇవి రెండు కూడా వారి దృష్టిలో భక్తిలాగే ఎంచబడతా ఉన్నాయి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం చూస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు భక్తి చేయాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క భక్తి నడవడిక మాత్రము కొంచెం వ్యత్యాసంగా కనబడతా ఉంది. ఈ వ్యత్యాసంగా కనబడుతున్నటువంటి ఈ నడవడికలో ఏమి జరిగింది? ఆదాము అవ్వలకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఎవరు వాళ్ళు? కయ్యను, హేబెలు. వీరిద్దరు కూడా ట్విన్స్ కదా. వీరిరువురు కవలలై ఉన్నారు. దీనిలో ఇద్దరికి ఒక విషయం మాత్రం తెలిసింది. ఏమని? బలి అర్పణ తీసుకెళ్లాలని. వారికి ఎవరో బోధించాలా, వారి తల్లిదండ్రులు బోధిస్తేనే వారికి తెలుసుకుంటారు. ఆమేన్. బలి అర్పణ దాకా తీసుకెళ్లారు. ఒక ఆయన బలి దేవుడు లక్ష్య పెట్టి అంగీకరించాడు. మరి ఒకరి బలిని మాత్రము ఆయన అంగీకరించాల. భక్తి చేసే ప్రయత్నంలో అంగీకారమును పొందకపోవుట వలన అతడిలో ఒక వినూత్నమైనటువంటి ఒక పద్ధతి బయటకు వచ్చింది. అతడిలో ఉండేటువంటి దుష్టత్వం బయటపడింది. ఆ దుష్టత్వంలో అతడు ఏం చేశాడు? నేను తృణీకరించబడి ఉన్నాను కదా, దేవుడి చేత నేను లక్ష్య పెట్టబడలేకపోయాను కదా, దీనికి కారణమగునటువంటి నా సహోదరుని నేను చంపేస్తా అని ఒక రోజున పని చేస్తూ ఉండగా పొలంలో తన సహోదరుడి పైన పడి అతన్ని చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు వచ్చి అంటాడు, కయ్యను, నీ తమ్ముడేడి? అప్పుడు ఆయన అంటాడు, నా తమ్ముడికి నేనేమన్నా కావలి కాస్తానా? కావలి కాసే పని నాది కాదు కదా. అప్పుడు దేవుడు అంటాడు, ఆ నీతిమంతుని యొక్క రక్తం నేలలో నుంచి మొరపెడతా ఉంది, నువ్వు చంపావుగా. అప్పుడు దేవుడు, నువ్వు చేసిన పని చాలా చెడ్డది నాన్న, నువ్వు సత్క్రియ చేసి ఉండుంటే గనక చక్కగా తలెత్తుకొని ఉండేవాడివి. నువ్వు సత్క్రియ చేయలేదు గనక, మంచి క్రియలు చేయలేదు గనక ఈ రోజున నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత దేవుడు అతనికి ముందుగానే ఒక శిక్ష విధించాడు. నా మాట జాగ్రత్త వినాల. దేవుడు ముందుగానే ఒక శిక్ష విధించాడు. ఏంటి ఆ శిక్ష? అతనిని దేశదిమ్మరిగా వెళ్ళగొట్టాడు. భూమి అతనికి సారాన్ని ఇవ్వదు. మనిషి బ్రతికే జీవనోపాధి భూమి యొక్క సారం మీద ఆధారపడి ఉన్న దినాల్లో ఆ భూమే నీకు సారాన్ని ఇవ్వదు నాన్న అని దేవుడు అతనికి పనిష్మెంట్ ఇచ్చినాడు. ఇవ్వగానే, నా మాట జాగ్రత్త వినాల, ఇవ్వగానే ఆ వ్యక్తి, ప్రభువా, నా దోష శిక్ష నేను భరించాలనంత గొప్పదయ్యా, నన్ను ఎవడైనా కనుగొన్నా కూడా నన్ను చంపేస్తాడేమో, నా పరిస్థితి ఏంటి చెయ్యా అన్నప్పుడు దేవుడు అతన్ని ఎవ్వరు కూడా కనుగొని చంపకుండా ఉండడానికి ఒక గుర్తు పెట్టాడు. ఏం పెట్టాడు? గుర్తు. ఒక సింబల్, ఒక గుర్తు తిరగడానికి ఒక మార్క్. కరెక్టేనా? ఇక్కడ ఈ యొక్క ముద్రను కయ్యను పొందుకోవడానికి జరిగిన ఆ ప్రాసెస్ని చూడాలా మీరు, ఆ క్రమాన్ని గమనించాలా. ఎందుకంటే కయ్యను పుట్టుకతోనే ముద్రను పొందుకోలే, నాట్ బై బర్త్. పుట్టుకతో ముద్ర ఎవరికి రాదు, ఏ ముద్ర అయినా సరే. ఆ ముద్ర
పొందుకోవడానికంటే ముందు దోష శిక్ష పడింది. దోష శిక్షకు మునుపు ఒక నేరం చేశాడు. ఆ నేరానికంటే మునుపు భక్తి చేశాడు. ఆ భక్తిలో విఫలమవడం సాధ్యమైంది. అది చివరికి ఎక్కడికి వెళ్ళింది? ముద్ర వరకు తీసుకెళ్ళింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశము ద ప్రాసెస్ లేదా అటైనబిలిటీ ప్రాసెస్ ఆఫ్ మార్క్ ఆఫ్ బీస్ట్. మృగం యొక్క ముద్రను పొందుకునే క్రమం. నా మాట జాగ్రత్తగా వినాలా. మృగం యొక్క ముద్రను పొందుకునే క్రమం. ఈ వర్తమానాన్ని అత్యంత జాగ్రత్తగా వినాల్సింది ఎవరో తెలుసా? సంఘశాఖ సహోదరులు కాదు, అన్యజనులు కాదు, మనమే. ఎందుకండి ఈ మాట చెప్తున్నానంటే, ఇద్దరు వ్యక్తులు కూడా భక్తి చేయాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తులే. వాళ్ళు హృదయాంతరంగం నుంచి భక్తి చేద్దామని కోరుకున్నది, కానీ వాళ్ళ మార్గాలు వేరు, వారు ఎన్నిక చేసుకున్న పద్ధతులు వేరు. ఒకరి పద్ధతికి చివరి మూల్యముగా ముద్ర లభించింది. ఇరువురు కూడా భక్తి చేద్దామని చూశారు, ఎక్కడో క్రమంలో తేడా వచ్చింది. వారు ఎన్నుకున్నటువంటి పద్ధతిలో తేడా వచ్చింది. మాట జాగ్రత్తగా వినాలా. ప్రైజ్ ది లార్డ్. దీనికంటే ముందు నేను ఈ గడియ వర్తమాని గురించి చెప్పిన ఒక్క మాటను మీ ముందు ఉంచాలి ఇష్టపడతా ఉన్నా. ఇంకొంచెం మనం ముందుకు సాగిపోవడానికంటే ముందు ఒక వర్తమానం చూపిస్తాను మీకు. 51-0506. ఈ 51-0506 దై వర్డ్ ఎట్ దై వర్డ్, నీ వాక్యం యొద్ద అనేటువంటి వర్తమానంలో 19వ పేర చూడండి. చాలా జాగ్రత్తగా గమనించాలయ్యా నా మాటలు. ఎందుకంటే ఈ వర్తమానం కొంచెం మీరు క్లిష్టం అనుకుంటే క్లిష్టము, సులభం అనుకుంటే సులభం. ఇప్పుడు తెలుగులో ఉందమ్మా అదేమన్నా లేదా? సరే చదవండి. To see how many cards they give out. My boy, if he's near, all right. While he's coming, I wish to say these words. That I suppose he give out 50 cards. దాంట్లోనే చివరి పేర చూడాను, ఎందుకంటే సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాము. చివరి పేర చూడు, లాస్ట్ పేర ఒకటి ఉంటే చూడు. అండ్ ఇన్ ద లాస్ట్ డేస్. I am happy tonight. కాదు, అండ్ ఇన్ ద లాస్ట్ డేస్. And in the last days. చివరి దినాల్లో గమనించండి అయ్యా, ఈ గడియ వర్తమాని గురించి చెప్తున్నటువంటి ఒక విషయాన్ని గమనించా. ఇన్ ద లాస్ట్ డేస్, చివరి దినాల్లో There's going to be two classes of people. అక్కడ కేవలము రెండు వర్గాల ప్రజలు కనబడుతున్నారు. ఎప్పుడు? చివరి దినాల్లో. మనం నివసిస్తున్న దినాలు చివరి దినాలే. ఆ రెండు వర్గాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. ఆ రెండు వర్గాల ప్రజలను గురించి ఆయన మాట్లాడుతూ, ఈ రెండు వర్గాల ప్రజలేనయ్యా చివరి దినాల్లో ఉండబోయేది. తర్వాత దాంట్లో ఒకరికేమో దేవుని యొక్క ముద్రను పొందుకున్నవారు, మరి ఒకరేమో మృగం యొక్క ముద్రను పొందుకున్నవారు. రెండు వర్గాల ప్రజలు. ఒకటి, అయితే నీవు దేవుడి ముద్రనైనా పొందుకోవాలి, లేదా మృగం యొక్క ముద్రనైనా పొందుకొని ఉండాలి. ఈ రెండు వర్గాల ప్రజలే ఉండబోతున్నారు అంటున్నాడు ఆయన. తర్వాత అది సరి అయినది. ఆ దేవుని యొక్క ముద్ర అంటే ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. పరిశుద్ధాత్మ బాప్తిస్మమే దేవుని ముద్ర అయి ఉన్నది. తర్వాత ఎఫెసీలో 4:30 అలాగ చెప్పబడింది. అది సరి అయినదేనా? దేవుని యొక్క ముద్ర. జాగ్రత్తగా గమనించండి. చాలా సరిపోతుంది. ఎందుకంటే ఈ మాట మీ యొక్క హృదయంలో పెట్టడానికి ఇది మాట చదివించాను. ఏ మాట అంటే, ఎట్టి పరిస్థితుల్లో నీవు చనిపోయేలోగా లేదా ఎత్తబాటులోగా ప్రతి మానవుడికి ఈ రెండు ముద్రలో ఒక ముద్ర అప్పచెప్పబడుతుంది. ఇది మాత్రం ఖచ్చితం. 100% అప్పచెప్పబడాల్సింది. ఏదో ఒక ముద్ర అప్పచెప్పబడుతుంది.
అయితే మృగం యొక్క ముద్రైనా పొందుకోవాలి, దేవుడి యొక్క ముద్రైనా పొందుకోవాలి. మృగం యొక్క ముద్రను పొందుకునేటువంటి క్రమమైన, దేవుడి యొక్క ముద్రను పొందుకునే క్రమమైన ఒకే తీరుగా ఉంటుంది. నా మాట వినండి జాగ్రత్తగా. మృగం యొక్క ముద్రను పొందుకునే క్రమమైన, దేవుని యొక్క ముద్రను పొందుకునేటువంటి ఆ వరుస క్రమమైన దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకే విధంగా ఉంటుంది. దీన్ని గట్టిగా పట్టుకోండి జాగ్రత్తగా. దేవుని ముద్రను గురించి మనం బైబిల్లో చాలా చోట్ల చూస్తూ వస్తూ ఉంటాం. అపోస్తల కార్యములు త్వర కొంచెం వేగవంతంగా ముందుకెళ్ళిపోదాం. 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన ఈ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. తన తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఒక్క నిమిషం, ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదికి అన్నాడు చూసారా? ఇదే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది దేవుని ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రాసెస్ని గట్టిగా పట్టుకోండి, నా మాట జాగ్రత్త మంచిగా. ఇది మీ పైనుంచి దిగి రాబోతున్నటువంటి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో పాటు తిరిగినంత కాలము ఒక్కళ్ళకు పరిశుద్ధాత్మ బాప్తిసం జరగలే. కరెక్టేనా? యేసు ప్రభుని గుర్తెరిగిర్రు, పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చిందా? యేసు ప్రభు మహిమలు చూశారు, వచ్చిందా? పరలోక రాజ్య మర్మాలు విన్నారు, వచ్చిందా? ఎవరికి తెలియపరచబడిన గొప్ప గొప్ప శక్తివంతమైన మర్మాలు దేవునికి అత్యంత సమీపంగా ఆనుకొని మరి కూర్చున్నారు. అయినా ముద్ర రాలే. ముద్ర రావడానికి ఈ 3.5 సంవత్సరాల క్రమం దాటి ఆయన మరణించి పునరుద్ధారుడు అయిన తర్వాత పెంతెకోస్తు దినం నాడు మీకోసం నేను చేసిన వాగ్దానం కోసం కనిపెట్టుడి, అప్పుడు వస్తుందని చెప్తున్నాడు ఆయన. అంటే దేవుని ముద్ర కూడా పుట్టుకతో వస్తలేదు ఎవరికి. ఇస్తారనో పుట్టుకతోనే దేవుడి ముద్ర ఎవరికి రాదు. అదే పుట్టుకతో మృగం యొక్క ముద్ర కూడా ఎవరికి రాదు. బైబిల్లో మొట్టమొదటిగా మృగం యొక్క ముద్ర పొందుకుంది కయీనే. మనం చదివింది కూడా అదే. వాడు పుట్టుకతోనే ఆ ముద్రను పొందుకుని డిఫరెంట్గా ఉండేది, కానీ వాడు ఆ ముద్రను సంపాదించుకున్నాడు. ఎలాగో దేవుడు ముద్ర సంపాదించుకోవాలో అదే రీతిలో మృగం యొక్క ముద్రను కూడా సంపాదించుకుంటేనే వస్తుంది. అది సంపాదించుకోకపోతే రాదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా యోర్దాన్ నది దగ్గర బాప్తిసం తీసుకున్నారు. ఆయన పరిశుద్ధాత్మ పౌరం రూపంలో ఆయన పైకి వచ్చింది. హీ వాజ్ బాప్టైజ్డ్ అండ్ హీ వాజ్ అనాయింటెడ్ విత్ ద హోలీ గోస్ట్ స్పిరిట్. కరెక్టేనా? ఆయన పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ కూడా లేఖన నెరవేర్పుగా జరిగించబడవలసినటువంటి ఆ పరిశుద్ధాత్మ ముద్ర యోర్దాన్ దగ్గర దక్కింది. కరెక్టేనా? పుట్టుకతోనే ముద్ర రాదు, ఎందుకంటే మనకు మాదిరిగా చూపించడానికే ఆయన మన ముందుకు నిలబడ్డాడు. ఆయనకి ఏది జరిగినో మనకు అదే జరుగును. అంటే పుట్టుకతో ముద్రలు రావా? పుట్టుకతో మరి అదేంటి, మీ తండ్రి గొప్పవాది, మీరు కయ్యని సంతానము, వాడు ప్రారంభం నుంచి దుష్టుడు అబద్ధీకుడు అంటాడు. వాడు ప్రారంభం నుంచే దుష్టుడు అబద్ధీకుడు అయి ఉన్నప్పటికీ కూడా ముద్ర వెంటనే రాదు. ఇట్ టేక్ సమ్ టైం. సంపాదించుకోవాలా, దేవుని ముద్ర అయినా సరే, మృగం ముద్ర అయినా సరే. ఎందుకు వర్తమానం చెప్తున్నాడు తెలుసా మీకు? ఈ రోజున మీలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని యొక్క ముద్రను సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు కదా. నేను ఇక్కడ ఎందుకు వర్తమానం చెప్తున్నానంటే, భ్రమలో ఎక్కడైనా సరే మృగం ముద్రను పొందుకుంటున్నామా, ఎక్కడైనా సరే మన డబ్బులు దేవుని ముద్ర కోసం ఇవ్వాల్సింది పోయి మృగం ముద్రను కొనుక్కోవడానికి ఇస్తున్నామా లేదా చెక్ చేసుకోవడానికి వర్తమానం. అలా కూడా జరుగుద్దా బ్రదర్? దేవుని ముద్రను పొందుకోవాలనే ప్రయత్నంలో మృగం యొక్క ముద్రను పొందుకుంటావా? ఖచ్చితంగా జరుగుతుంది. కయ్యనికి జరిగింది అదే. ఇతడు బలి అర్పణ, అతడు బలి అర్పణ. ఇద్దరు భక్తి చేయాలని ఆశపడినారు, ఇద్దరు దేవుని సంతోష పెట్టాలని చూసినారు, ఇద్దరు కూడా దేవుని పిల్లలమే అని నమ్మినారు వాళ్ళు నమ్మికలో. కానీ పొందుకునేటువంటి ఫలంలో మాత్రం వ్యత్యాసం వచ్చింది. ఆమేన్. యేసు ప్రభు శిష్యులను చూసినప్పుడు కూడా వారు పిలువబడినప్పుడు ముద్రించవల్ల, బాప్తిసం తీసుకున్నప్పుడు ముద్రించవల్ల,
కరెక్టేనా? కానీ యేసు ప్రభుతో తిరిగినప్పుడు కానీ, ఆ గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసినప్పుడు కానీ ఎక్కడ ముద్రించబడలేదు. కానీ ఆయన అంటాడు, మీ పైనుంచి దిగే శక్తి ఒకటి వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూడు, అప్పుడు నువ్వు ముద్రించబడతావు. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ మీరు ముద్రించబడిన ప్రజలుగా కార్యాలు చేయాలా? ఆమేన్. దీన్ని మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. అయ్యా, నా మాట జాగ్రత్త వినాలా. దేవుని యొక్క ముద్రను పొందుకోవడానికి ఏకైక మార్గం అదొక్కటే. నేను యాక్చువల్లీ మీకు దేవుని ముద్ర గురించి చెప్పడానికి నేను ఇప్పుడు దీన్ని మొదలు పెట్టలేదు. కానీ మృగం యొక్క ముద్రను గ్రహించాలంటే దేవుని ముద్ర గురించి కొంత పునాది అవసరము. నేను కొంత పునాది మాత్రమే వేస్తా ఉన్నాను. నేను తర్వాత మీకు వ్యక్తిగతంగా సపరేట్గా దేవుడి ముద్ర గురించి వర్తమానం చెప్పడానికి ఆశపడతా ఉన్నా. ఇక్కడ మీరు సత్యవాక్యమును, మీ రక్షణ సువార్తను అనగా రక్షణ సువార్తను విని విశ్వాసముంచి ఇది ఒక క్రమము కదా. మొదట సువార్త వినాలా, బోధ జరగాల, తర్వాత విశ్వసించాలా, ఆ తర్వాతే వాగ్దానాలకు వారసులు అవుతారు. ఈ క్రమం దెబ్బతిన్నా గారు. అయితే ఈలాగా జరుగుతున్నప్పుడు ఏమంటాడు ఆయన, మీరు ఆత్మచేత ముద్రించబడతారు బర్దిరి. కరెక్టేనా? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అప్పటి వరకు మనల్ని పరిశీలించి 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 మనకు ముద్రను అనుగ్రహించినాడు ఆయన. అదే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 30వ వచనం. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. ఇది నీతో నాతో మాట్లాడుతున్న మాట కాదు, అక్కడ ముద్రించబడిన వారి గురించి చెప్తున్న మాట. దాంట్లో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ముద్రించబడితే విమోచన దినం వరకు మనకు భద్రత ఉందని అర్థం. నీకు నాకు అదొకటే చెల్లుతుంది. కానీ ముద్రించబడితే అన్నాడు కాబట్టి నన్ను గురించి చెప్పాడేమో అనుకోబాక. నువ్వు మనం ముద్రించబడ్డామో లేదో చూసుకుందాం అక్కడ. ఆమేన్. ముద్రించబడితే అనుకోండి, విమోచన దినం వరకు కూడా మీకు భద్రత ఉన్నది. మీరు తొలగిపోవుట జరగదు. ఎందుకంటే ఒక మాట గుర్తుంచుకోండి, సీల్, ముద్ర, మార్క్ అనగానే దేవుడు దానికి ఒక అర్థం చెప్పాడు. ఏంటయ్యా అంటే, ఇట్ ఈజ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఉదాహరణకి ఈ సహోదరుడు ఉన్నాడు, నా మాట జాగ్రత్త వినాలా. ఈయన మెల్లగా దేవుణ్ణి నమ్మాడు, బాప్టిజం తీసుకున్నాడు, క్రమంగా తను సరి చేసుకుంటూ శుద్ధీకరణ కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం ముద్రను పొందుకున్నాడు. ఈయన ముద్ర ఒక్కసారి పొందుకున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక పైన ఇతడిలో కలగజేయవలసిన మార్పులు ఇంకేం లేవు. ఈయన పర్ఫెక్ట్, పరిపూర్ణుడు. ఆయన దయ్యము ముట్టదు, ఏ దుష్ట శక్తి ఆయన తాకడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన సీల్ చేయబడ్డాడు. కరెక్టేనా? మరొక సహోదరుడు ఉన్నాడు. నేను తర్వాత ఇప్పుడు మృగం యొక్క ముద్రను పొందుకునే క్రమం చూపిస్తా. ఆ క్రమంలో ముందుకు పోయి కయీను లాగా ఒక ముద్రను పొందుకున్నాడు. దాని ముద్రనగా ఏమర్థమైంది? అది కూడా ఫినిష్డ్ వర్క్, అది కూడా ఫినిష్డ్. అంటే దాని అర్థమైంది, ఇతన్ని ఎలాగో దయ్యములు ముట్టవో, దేవుని యొక్క దురాత్మలు టచ్ చేయవో, అతన్ని కూడా దేవుడు ముట్టడు, దేవుని పరిశుద్ధాత్మ ముట్టదు. నా మాట వింటున్నారా? ఆ మృగం యొక్క ముద్రను పొందుకునే స్థాయి వరకు వచ్చిన వ్యక్తిని పౌలు గారు తీక్షణంగా చూసి ఇతన్ని సాతానికి అప్పగించానన్నాడు. ఎందుకంటే వాడిలోనికి వస్తూ పోతూ ఉండే సాతానే, కానీ దేవుడు ఆత్మకు వాడిలో స్థానం లేదు. వాడికి ముద్ర పడ్డది, ముద్ర లాకేశాడు. వాడిలోనికి దేవుని ఆత్మ ఇసమంతైనా వెళ్ళడానికి దేవుడు పర్మిషన్ ఇయ్యాడు. ఉండదు అక్కడ, అవకాశం లేదు. అది ఏదైనా సరే, మృగం యొక్క ముద్రను పొందుకున్నా, దేవుడి యొక్క ముద్రను పొందుకున్నా, ఇక డన్, వెనక్కి తిరిగి తీసుకునేది లేదు. ఇక ఒకసారి సీల్ పడ్డ వెనక్కి తీసుకుంటామా? ఒకవేళ అలాగూ తీసుకునే ఉంటే కనుక దానియేలు రాజుగారు ఎంతో ఇష్టపడ్డాడు. కరెక్టేనా? ఒకసారి సీలేసి తీర్పిచ్చాడు. ఇచ్చిన తర్వాత, దానియేలు నువ్వు నిత్యం సేవిస్తున్న నీ యొక్క దేవుడు నీ రక్షించనా అని అనకపోయేవాడు. ఏం చేసేవాడు? ఆర్డర్ క్యాన్సల్, తీర్పు క్యాన్సల్ అని వెనక్కి తీసుకునేవాడు కాదు కదా. ఒక్కసారి సీల్ పడిందా, ఇట్ హ్యాస్ టు బి డన్, జరగాల్సిందే. వెళ్తూనే ఉండాలా. ఇటు మృగం యొక్క ముద్రైనా దేవుని ముద్రైనా అంతే.
ఇప్పుడు కయీను పైన దేవుడు ఒక ముద్రను ముద్రించాడు, ఒక గుర్తునేసాడు. కరెక్టేనా? ఈ వేసిన ఈ గుర్తు తర్వాత ఇక వాడు ఎంత పశ్చాత్తాపడ్డా దేవుడు అని తీసుకోడు. అతడు ఎంతగా తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసినా దేవుడు తీసుకోడు. ఎప్పటికీ జరగదు అది. వాడిలోనికి దేవుని యొక్క క్షమాపణే కానీ, దేవుని యొక్క ఆత్మ కానీ ఆ వ్యక్తికి దక్కుట అనేటువంటిది అసాధ్యం, జరగదు అది. దేవుని యొక్క ముద్ర జరిగినప్పుడు వాడిపైన పాపం అనేది ఉత్పత్తి అవ్వడం అసాధ్యము. ఎందరైతే ఆయన ఆత్మచేత జన్మించబడతారు, వారు దేవుని కుమారులు అనబడతారు, వాళ్ళు ఎప్పటికీ పాపం చేయరు. అవునా? ముద్ర కలిగిన వాడిలో నుంచి చెడ్డ కార్యం ఎలాగో రాదో, మృగం యొక్క ముద్ర కలిగిన వాడిలో నుంచి మంచి కార్యము రాదు. ఇట్ ఈస్ డన్, ఫైనల్, ముగించబడ్డ కార్యాలు ఇవి. నా మాట వింటున్నారా? అయితే ఒక సూత్రాన్ని మీరు ఎప్పుడు గమనించాలి. బైబిల్లో ప్రతిదీ మొదటగా భౌతికంగా ప్రారంభమై ఆత్మీయంగా మలచబడుతుంది. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఫిజికల్లీ, దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ స్పిరిచువల్లీ. కరెక్టేనా? కయ్యూరు ఉన్నటువంటి కాలంలో ఆ ముద్ర భౌతిక సంబంధమైనటువంటిది, చూస్తే కనబడే రీతిగా ఉండే ముద్రే. కానీ ఒక్కసారి ఆ కయ్యూరు తర్వాత సంతతి వాళ్ళకి రాగానే ఆ ముద్ర ఎక్కడ వచ్చిందంటే అదృశ్య రూపకంలో మనుషుల పైన పడతా ఉంది. నా మాట వింటున్నారా? నేను మీకు ఇదివరకు ఒక మాట చెప్పాను. ఏమని? మనుష్యుడిలో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను కదా, ప్రాణము, ఆత్మ, శరీరము. దేవుడు మొట్టమొదటిగా తయారు చేసినప్పుడు దీనిలో ఓన్లీ విశ్వాసం మాత్రమే ఉండే, ఓన్లీ విశ్వాసమే ఉండే. దీనిలోనికి అవిశ్వాసం ఎలాగొచ్చిందయ్యా అంటే దుష్టుని యొక్క దుష్ట కార్యం వల్ల దీనిలోనికి అవిశ్వాసం వచ్చి చేరింది. మొట్టమొదటిగా అవిశ్వాసం వచ్చి చేరింది. అయితే మొదటిగా భౌతిక సంబంధంగా ప్రారంభమైనటువంటి ఈ ముద్ర నేడు ఇప్పుడు భౌతిక సంబంధంగా లేదు, ఆత్మ సంబంధంగానే సాగుతుంది. ఇప్పుడు ఈ రోజున నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఒక వ్యక్తి నిలబెచ్చి, అయ్యా సహోదరిలారా, ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మ బాప్తిసం ముద్ర జరిగిందా లేదా చెప్పు. చెప్పగలుగుతావా? చెప్పలేవుగా. అట్ట ఇంకో వ్యక్తి నిలబెట్టి, పోనీ వీడి కనీసం మృగం యొక్క ముద్ర ఉందో లేదో చెప్పగలుగుతావా? ఎందుకంటే అది ఈ రోజున భౌతికంగా కన్ను చూపుతో చూస్తే పట్టుకోగలిగే స్థాయిలో లేదు. అది ఇప్పుడు ఏ స్థాయిలో ఉందా అంటే అది అదృశ్యంగా ఆత్మ సంబంధమైన రూపంలో కనబడతా ఉంది. దాని రూపం మార్చబడింది. దీన్నే గ్రీక్ బైబిల్లో ది రిజెక్టెడ్ మైండ్ అనే పదంతో తర్జమా చేశారు. నా మాట వినాలా? ది రిజెక్టెడ్ మైండ్ అంటే అవకాశం ఇవ్వబడ్డది కానీ తృణీకరించాడు. రిజెక్ట్ అంటేనే అది. ఇప్పుడు నువ్వు తృణీకరించావంటే దాని అర్థం ఏంటి? నేను నీకు ఏదో ఒకటి ఆఫర్ చేసినప్పుడు, నేను నీకు ఏదో ఒకటి పొందుకు అని చెప్పినప్పుడు నాకు వద్దిది అని తృణీకరించిందే రిజెక్టెడ్ మైండ్ అంటారు. దీన్నే ఇంగ్లీష్ బైబిల్లో, మనం చదువుతున్న బైబిల్లో చూస్తే ఒక ప్రత్యేకమైన పదంతో వాడబడుతుంది, రెప్రోబేట్స్. రెప్రోబేట్స్ అంటే ఎదురు తిరిగేవారు లేదా విరోధ మనస్సు గలవారు, అంగీకరించని వారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలా. విరోధ భావం గలవారు, అంగీకరించని వారు అని అర్థం. అయితే ఈ రెప్రోబేట్స్ గురించి ఇదివరకే పాత నిబంధనలోనే, ఎందుకంటే కయీను యొక్క సంతతి గుండా వచ్చిన వారందరూ కూడా అదే ముద్రను పొందుకొని వస్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు చూపిస్తే ఇర్మియా గ్రంథము కొంచెం వేగవంతంగా 6వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. యెహోవా వారిని ఈ త్రోసివేసను అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? దే ఆర్ రిజెక్టెడ్ బై ద గాడ్. దేవుడి చేత రిజెక్ట్ చేయబడ్డం అంటే ఏంటి? మృగం యొక్క ముద్ర పడ్డట్టు, తృణీకరించబడినట్లు. ఇక వారితో దేవుడు ఏమాత్రం సంధించడానికి ఇష్టపడాడు దేవుడు. కానీ వారు భక్తి చేసే ప్రయత్నం చేస్తారా? చేస్తారు. వారు ప్రయత్నాలు మాత్రం ఆపరు. వారు భక్తి చేయాలని చూస్తారు, బలులు ఇవ్వాలని చూస్తారు, దేవుని సంతోష పెట్టాలని కోరికుంటుంది. బట్ దే ఆర్ రిజెక్టెడ్, దే రిసీవ్
ద మార్క్ ఆఫ్ బీస్ట్. రోమీయులకు రాసిన పత్రిక మరొక వచనం చూపిస్తాను మీకు. 1వ అధ్యాయము 28వ వచనం. మరియు 1:28. వారు తమ మనస్సుల్లో, బయట కాదండోయ్, జాగ్రత్త, కయ్యను తన సహోదరుని చంపడానికంటే ముందు చంపాలన్న కోరిక మనస్సులో ఉంది, కానీ అప్పుడు ముద్రను పొందుకోలే. నా మాట జాగ్రత్తగా వినాలా. ఒకప్పుడు భౌతికంగా చేస్తేనే ముద్రను పొందుకునేవారు. అయ్యా మీకు తెలుసుగా, కొత్త నిబంధనకి పాత మధ్యలో ఉన్న సారూప్యతను తెలుసుగా. ఒకప్పుడు భౌతికంగా వ్యభిచారంలో పట్టబడితేనే వ్యభిచారము, ఈ రోజు మనసులో అనుకుంటే వ్యభిచారం. ఆ రోజుల్లో సహోదరుని చంపితేనే హత్య, ఈ రోజున చంపాలనుకునే ఆలోచన కలిగిన వాడి ప్రభావాన్ని తగ్గించిన హత్య. అక్కడ మరి ఏమంటాడు, వారి మనస్సుల్లో బయట మాత్రం దేవుడికి చోటిస్తున్నారు, వాటి హృదయాల్లో చోటు లేదు. తర్వాత చేయరాని కార్యాలు చేయుటకు ఇది దాని అర్థం ఏంటో తెలుసా? దే ఆర్ రిజెక్టెడ్ బై గాడ్. వారు భ్రష్ట మనస్సును కలిగి దుష్టాత్మలు మాత్రం వాళ్ళకి రాకపోకలు జరగడానికి అవకాశం ఉంటుంది, కానీ దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చిపోవడానికి అవకాశం లేదు. దే ఆర్ సీల్డ్ బై ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఆమేన్. తర్వాత మరొక వచనం చూపిస్తా. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా గమనించాలి. నేను దేవుని యొక్క ముద్ర గురించి మనం మాట్లాడాలి ఈ రోజున. అచ్చంగా ఇది మృగం యొక్క ముద్రను పొందుకునే వరుస క్రమాన్ని గురించి చూస్తూ ఉన్నాం. 2 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు తెలుసు. ఎప్పుడు కూడా నా మాట జాగ్రత్తగా వినాలా. ఏ సంఘమైనా సరే, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే, ఎంత గొప్ప సేవకుడైనా సరే, వాళ్ళు ఢిల్లీలో కూర్చున్న గొప్ప సేవకులైనా సరే, వాళ్ళ సంఘాల్లో ఆ కాపరిని ఎదిరించేటువంటి వ్యక్తులు, విశ్వాసులు, ఆత్మలు లేకుండా ఎన్నటికీ ఉండదు. దేవుని ప్రవక్త అంటాడు ఏమని, వ్యక్తులు చచ్చారు, ఆత్మలు సావల. వ్యక్తులు చచ్చారు కానీ ఆత్మ అట్లాగే నిల్చుంటాయి. మోషేను ఎలాగ ఎదిరించారో అప్పుడున్నటువంటి పౌలు గారు నివసిస్తున్న కాలంలో కూడా ఎన్నే ఎంబ్రేల మాదిరిగా ఎదిరించే ఆత్మలు ఉన్నాయి. ఎదిరించినట్టు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో సత్యమును ఎదిరింతురు. రెప్రోబేట్ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. రిజెక్టెడ్ మైండ్, సత్యాన్ని తృణీకరించేటువంటి మనస్సు. ఇది నేను మీకు మ్యాప్ గీసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చక్కగా. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఒక వ్యక్తి పైన మృగం యొక్క ముద్ర పడ్డానికి. చివరి దశ. ఒకసారి మృగం యొక్క ముద్ర పడ్డదో దేవుడు మళ్ళీ దాన్ని తీసేస్తాడా? నో 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 నో, అట్ట జరగదు. అది అవకాశమే లేదు దానికి. ఇక్కడ వీరు సత్యమునకు చెవి ఇవ్వకుండా వారు ఏం చేస్తారంటే ఎన్ని ఎంబ్రల యొక్క ఆత్మలు కలిగి తృణీకరించి వారు భ్రష్ట మనసుకు అప్పచెప్పబడుతున్నారు. దే ఆర్ రెప్రబేట్స్, దే ఆర్ రిజెక్టెడ్ మైండ్స్, దే ఆర్ రిసీవింగ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. మృగం యొక్క ముద్ర పొందుకుంటున్నారు. ఆమేన్. మరొక వచనం చూపిస్తారు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుము. వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు కయ్యను దేవుడు ఎరగలేదా? ఎరిగాడు. దేవుని ఇష్టపడలేదా? ఇష్టపడ్డాడు. దేవుని సంతోషపెట్టాలనుకోలేదా? అనుకున్నాడు. కానీ ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఎరుగుదు మరి చెప్పుకుంటారు. వాళ్ళు అంతే, మాటలతో చెప్తారు. అయ్యా నేను ఈ మాటలు చెప్పేది మిమ్మల్ని పరిశీలన చేసుకోవడానికే. మనకు బయట సంఘానికి బయట ఉన్న వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను మీ పైన నాకు బాధ్యత అప్పచెప్పబడిన వ్యక్తిని మీ గురించే మాట్లాడతా. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ మాటలు ఎవరంటే వాళ్ళు పరిశీలన చేసుకుంటారు. ఇక్కడ సత్యమును దేవుణ్ణి ఎరుగుదు మరి వాళ్ళు తమ్ముడు తాము అనుకుంటారు. అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము ఎంత మంచి పనైనా చేయండి, దానిలో ఆ భ్రష్ట మనస్సు కలిగి తప్పుల్ని ఎతికే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ అవిధేయత కనబడుతుంది ఎల్లవేళలా. ఇంకొంచెం ముందుకు చదవండి. తమ క్రియల వలనే
ఉన్నారు. క్రియలతో ఎలా ఉన్నారంటే దేవుడు మాకు తెలియదయ్యా అన్నట్టు కనబడుతున్నారు ఈ రోజున. కానీ బయటకు పిలిచి, ఓ సోదరి, ఓ సోదరుడా, నీకు దేవుడు తెలుసా? మాకెందుకు తెలియదండి. ఈ వర్తమానం తెలుసు, నామము తెలుసు, మాకు ప్రవక్త తెలుసు, సమస్తము తెలుసు, మర్మాలు తెలుసు. నీ క్రియల గుండా, నీ క్రియలను చూసి దేవుడు ఎరుగును అన్నటువంటి సాక్ష్యం కనబడుతుందా? లేదు. ఎందుకంటే ఈ రోజున క్రియల కంటే ముఖ్యము అంతరంగంలో మనసే. కొత్త నిబంధన అంతా కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సోల్ అండ్ ద స్పిరిట్. ఆత్మయు ప్రాణంలోనే ఉంది. బహిరంగంగా సంబంధించింది అది సెకండరీ విషయం. అది ఆమెన్. ఇట్లాగన వీళ్ళందరూ కూడా రిప్రొబేట్స్ అంటే దేవుడి చేత తృణీకరించబడ్డ వాళ్ళకి ఉదాహరణలు బైబిల్లో చాలా చోట్ల కనబడుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. తాత్కాలికంగా ఈ ఒక 4 చాలు మీకు అర్థమవుతుంది. తృణీకరించబడిన వారు ఏం చేస్తారు? సత్యాన్ని ఎప్పుడు కూడా తృణీకరిస్తారు, అవిధేయత కలిగి ఉంటారు, వారి క్రియల ద్వారా బయటపడిపోతూ ఉంటారు. కరెక్టేనా? అందుకే యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతూ అంటాడు, ఏమని? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. ఎందుకంటే రెప్రోబేట్ మైండ్, మృగం యొక్క ముద్రను పొందుకున్న వాళ్ళ క్రియలతో దొరికిపోవచ్చు. క్రియలను నిశితంగా పరిశీలిస్తే వాక్య ప్రకారంగా తెలిసిపోద్ది. ఆమేన్. ఏందా క్రియలు? నేను చూపించే క్రమంలో చూద్దరు, మీకు అర్థమవుతుంది. కానీ పుట్టుకతోనే కయ్యనికి మృగం యొక్క ముద్ర పొందుకున్నాడా? లేదు. బై బర్త్ నోబడి గెట్స్ టు రిసీవ్ ఎనీ సీల్. శరీరధారిగా వచ్చిన యేసుకైనా సరే యోర్దాను నదిలో 33వ సంవత్సరం వరకు ఆ ముద్ర కోసం ఆగాల్సి వచ్చింది. ఆ ముద్ర ఎప్పుడు? ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలి. దే హ్యావ్ టు ఎర్న్. సంపాదించుకోవాల్సిందే. అది సంపాదించుకునే క్రమంలో నా మాట జాగ్రత్త వినాలయ్యా. మీరు దేవుని ముద్రను సంపాదించుకునే క్రమంలోనైనా సరే, మీకు తెలియకుండా మీరు మృగం యొక్క ముద్రను సంపాదించుకోబోతున్న క్రమంలోనైనా సరే దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. దేవుని ముద్రను సంపాదించుకునే క్రమంలో ఫెయిల్ అయ్యావా? మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తాడు. మృగం యొక్క ముద్ర నీకు తెలియకుండా సంపాదించుకోబోతున్నావా? నీ దారి మళ్ళినట్లుగా మళ్ళీ అవకాశాలు ఇస్తాడు. బిలాము మృగం యొక్క ముద్ర పొందుకున్న ఎండులో ప్రారంభంతో ముద్ర ఉంటుంది, ఎప్పుడైనా ఉండదు. ప్రారంభంతో ముద్ర ఎప్పుడు రాదు. మొదటగా బిలాము ఒక తప్పుడు ఆలోచన కలిగి తప్పుడు మార్గం గుండా వెళ్ళి పూర్తిగా తప్పిదం చేసిన తర్వాతే అతని పైన ముద్ర పడింది. ముద్ర ఎప్పుడు అట్లాగే పడుతుంది. తప్పుడు మార్గంలో ఉండగా దేవుడు సరిచేయలేదా? నాన్న అటు వెళ్ళకరా నాన్న అని దర్శన రూపంలో చెప్పాడు. తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నా చెప్పలేదా? గాడిద గుండా కూడా చెప్పాడు. మార్గంలో అడుగులెంబడి అడుగులు, అడుగులెంబడి అడుగులు, అవకాశం వెంబడి అవకాశం ఇస్తూనే ఉంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే కావాలనే మృగం యొక్క ముద్ర వైపు అడుగులేస్తేనే అది మన పైన వచ్చి ఆపాదించబడుతుంది. కానీ దేవుడు ఎవ్వడికి మృగం యొక్క ముద్రను ప్రారంభ దశతో ఇవ్వడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. ఆయన కారుణ్యమూర్తి. ఆయన ప్రపంచాన్ని ప్రేమించాడు. ఆయన నశించిపోవడాన్ని ఇష్టపడాడు. ఆయన అరే మనుషులందరూ నాశనం అయిపోయి చచ్చిపోయి ఏడుస్తూ రోదనతో రొమ్ము కొట్టుకుంటే ఆయన ఆనందపడతాడా? కాదు. ఆయన మారడాన్ని ఇష్టపడతాడు. అరే వీడు మృగం యొక్క ముద్ర పొందుకోవడం పరిగెడుతున్నాడే, వీడికి మరొక అవకాశం ఇద్దామని మరల అవకాశాలు ఇస్తాడు ఆయన, పొందుకోకుండా ఆపడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము. అయితే నీవు ఐగుప్తు దేశములో దాసుడై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకం చేసుకొని నీ మందలోను నీ కల్లములోను నీ ద్రాక్ష గనులలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. వానికి ఎవనికి? అతని దగ్గర పనిచేసేవానికి. అంతేనా? తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. ఆ హేతు ఆ కారణం చేత నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఇది ఒక ఆజ్ఞ. చూడండి. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున, నీ యొద్ద వాడికి మేలులే కలిగాయి కాబట్టి నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించి ఉన్నాను గనుక, నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించి ఉన్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని. ఎందుకంటే అక్కడ పనిచేసేటువంటి దాసులకు ఫర్ ఎవ్రీ 7 years ఏమొస్తుంది? విడుదల సమయము. కరెక్టేనా?
7వ సంవత్సరం అయిపోగానే ఏమవ్వాలా? అతడు విడుదల పొందడానికి స్వతంత్రుడు అతడు. కానీ అరే ఇక్కడ బాగుందే, ఇక్కడ చక్కగా ఉందే, ఇది సౌకర్యవంతంగా ఉందే, ఈ యజమానుడు, ఈ గృహస్థులు, ఈ సంపద, ఇవన్నీ నాకు చక్కగా ఉన్నాయే అని అక్కడ నుండి వాడు స్వతంత్రత వైపు వెళ్ళకుండా అక్కడే ఉండాలని, బానిసత్వంలోనే ఉండాలని, దాస్యత్వంలోనే ఉండాలని ఆశపడితే అతడు నీతో చెప్పాడు అనుకో, నువ్వు ఒక కుదురు పట్టుకొని తలుపులోనికి ఎట్లా దిగుద్దో వాడి చెవి తీసుకొని వాడిని కచ్చకని గుచ్చాలా. కూర్చగానే ఏమవుద్ది? తర్వాత నిత్యము అంటే దాని అర్థం వినండి. ఒకసారి అతడి చెవుకి ఒక గుర్తు పెట్టగానే మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందినా లేదు, అవకాశం లేదు. 50 ఏళ్ళ తర్వాత పొందినా లేదు, 2 రోజులకు పొందినా లేదు. ఇది ఎటర్నిటీ, నిత్యం ఉండేటువంటి గుర్తది, నిత్యం ఉంటుంది అది. కానీ దేవుడు వాడికి అరే నువ్వు స్వతంత్రుడు అవ్వడానికి నీకు అవకాశం ఇచ్చాను నాన్న అంటే, లేదు నేను దాస్యత్వంలోనే ఉంటానని చెప్పి ఆశపడతా ఉంటే వాడు మాత్రము పొడిపించుకొని నీతో పాటు నిత్యం ఇదే దాస్యత్వంలో, బానిసత్వంలో ఉంటానంటున్నాడు. దీని గురించి ప్రవక్త అంటాడు 60-1211M 60-1211M 297 పేర, 297వ పేర చూద్దాం. ఆసక్తిగానే ఉన్నారా? జాగ్రత్తగా వినండి. 297వ పేర చూద్దాం. నేను అది మంచిదే, నేను అనుకోనట లేదు. మీరు కేవలము ఒక కార్నర్ మైండ్, ఒక మూల దిక్కులో కొంచెమైనటువంటి చూపుతో చూస్తున్నారు. మీరు నేను నమ్ముచున్నాను, ఆలోచిస్తున్నాను, నువ్వు చాలా చిన్నటి కోణం గుండా చూస్తున్నావు అనుకుంటున్నాను. మంచిదే, నేను కొన్నిటిని ప్రేమిస్తున్నాను. ఇగో ఇలాంటి గొప్ప కార్యాలు మనం కలిగి ఉండాలని చెప్తున్నాను నేను. ప్రపంచము, మనకు మంచి డాన్సులు, నృత్యాలు ఉన్నాయి. అంటే చర్చిలో ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన కార్యకలాపాలు అవన్నీ. ఇప్పుడు బయట చర్చిలో చూడరు అయ్యా, డాన్సులు, క్విజ్ పోటీలని, ఇది క్వారల్స్ అనేది విచిత్రంగా కొత్త పెడతారు చూసారా. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి కార్యాలు చర్చిలో ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ మొదలగునవి. మనందరికీ కూడా చక్కటి ఆహ్లాదకరమైన సమయం దొరుకుతుంది అక్కడ. వాళ్ళు చూస్తుంటే ఎంతో చక్కటి గుంపులా కనబడతారు. మంచిది, అది మంచిదై ఉన్నది. నేను నువ్వు దేనినైతే స్వతంత్రత అని చెప్తున్నావు సంఘంలో, అదిగో ఆ స్వతంత్రతలోనికి నేను రావడానికి ఇష్టపడతలా. అక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, దయ్యము. నా మాట జాగ్రత్తగా వినాలా. ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? యజమానుడు దయ్యమే. ఆ దయ్యం అనే యజమానుడు అతన్ని తీర్పు తీర్చే వారి దగ్గరికి తలుపు దగ్గర తీసుకొస్తున్నాడు. ఎవరా డోరు? ఆ డోర్ ఎవరో కాదు. ఇప్పుడు మీరు అక్కడ ఏముందయ్యా, దేన్ని పట్టుకోమని చెప్పాడు ఆయన? కదురు పట్టుకొని దేనికి పొడిచినట్టుగా కాదు, తలుపుకు పొడిచినట్టుగా, తలుపుకు వేసినట్టుగా ఉందా? ఇప్పుడు మనం చదివింది అదేగా, తలుపుకు వేసినట్టుగా ఇటు చెవికి వేయాలంటుంది. కరెక్టేనా? ఇప్పుడు తలుపులో ఏం చేస్తారయ్యా, గడియ పెట్టాక ఊడిపోకుండా ఒకటి పెడతారా? మీ ఇళ్ళలో కనబడతారు చూసిరా, కొంచెం షార్ప్ ఉంటుంది. తలుపులోకి ఎలా పెడతావో అలాగ దాంతో చెవులో పొడిచేయాల. అయితే అక్కడ దేవుని యొక్క ప్రవక్త అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని వివరిస్తూ ఆ తలుపు ఎవరు అనగానే సంఘం అంతా కూడా ఎవరోగా దేవుడే అంటా ఉన్నారు. మీ ఎదుట ఒక ద్వారము, మార్గము, తలుపు ఉన్నది. అసలు మృగం యొక్క ముద్ర ఎప్పుడు వచ్చింది?
in this age where the door was set. ఈ కాలంలో ఎక్కడైతే ఆ తలుపు పెట్టబడిందో అక్కడి నుంచే ఈ కాలంలో మృగం యొక్క ముద్ర ప్రారంభమైంది. This mark, final marking of the beast. ఇది ఈ ముద్ర దుష్టుడి చేత పెట్టబడుతున్నటువంటి చిట్ట చివరి ఆమోద సంబంధమైన ముద్ర. Bring him to the door. అతన్ని తలుపు దగ్గరికి తీసుకొస్తున్నారు, Or to the post. ఆ యొక్క స్థానంలోకి. That's the Calvary, all right. అది ఆ తలుపు, ఆ మార్గం ఏదో కాదు, యేసుక్రీస్తే, ఆ సిలువే అక్కడ ఉన్నటువంటి కలువరి, ఆ తలుపు, ఆ మార్గం యేసుక్రీస్తే. And his master shall bore his ear. ఇప్పుడు ఆ యొక్క యజమానుడు వచ్చి తలుపు దగ్గరకు ఉండి, అరే నువ్వు ఈ తలుపు తీసుకొని బయటకు వెళ్ళి స్వతంత్రుడు అవుతావా, లోపల ఉండి చెవు పొడిపించుకుంటావా? ఈ తలుపు ఎవరు? కలువరి సిలువ, యేసుక్రీస్తు వారు. దయ్యము ఇదిగో నీవు ఈ మార్గం గుండా వెళ్ళి క్రీస్తులో నీవు స్వతంత్రుడు అవుదువా, లేదా నా చేత మృగం యొక్క ముద్ర వేయించుకుందువా? అవకాశం అది. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. వేయించుకోకుండా ఉండడానికి అది ఏమై ఉన్నది? ఒక అవకాశం అయి ఉన్నది. తర్వాత చదవండి. Will bore his ear through with an awl. ఆ రెండు చెవులు గనక అతన్ని గనక పొడిచినట్లయితే And he shall serve him forever. అతడు నిత్యము జీవితాంతము ఆ దుష్టుడికే వాడు పని చేస్తూ ఉండవలసిందే. అక్కడ చెప్తాడు, ఆ తలుపు, ఆ మార్గం ఎవరో కాదు, క్రీస్తు. ఆ మార్గం గుండా వెళితే నీకు దేవుని ముద్ర వస్తుంది నాయన. కానీ ఆ మార్గం గుండా వెళ్ళి స్వతంత్రుడు అవ్వడానికి ఇష్టపడకుండా నువ్వు పాపం యొక్క బానిసత్వంలోనే, ఇంకా శరీర సంబంధమైన కార్యాల యొక్క దాస్యత్వంలోనే ఉండి ఈ రెండు చెవులు పొడిపించుకుంటున్నావు కదా, నీ పైన దెయ్యం యొక్క ఆ ముద్ర పడి నీ పైన నిత్యత్వం వరకు కూడా ఆ ముద్ర నిలిచే ఉంటుంది అంటున్నాడు ఆయన. అంటే దయ్యపు ముద్ర పడడానికంటే ముందు, మృగం యొక్క ముద్ర పడడానికంటే ముందు అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. కయ్యనికి ఇచ్చాడా? ఆమేన్. 7వ సంవత్సరానికి విడుదల పొందవలసిన దాసునికి ఇస్తున్నాడా? ఆమేన్. కానీ మనమే ఎన్నుకుంటున్నాము దేన్ని? మృగం యొక్క ముద్రను కావాలని ఎన్నుకుంటున్నాం అని చూపిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మృగం యొక్క ముద్ర అయినా సరే, దేవుడి ముద్ర అయినా సరే, ఇది పొందుకోవడానికి ఒక క్రమం ఉన్నది. ఎవరు పుట్టుకతోనే పొందుకోరు. ఇవి పొందుకునే మధ్యలో ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఇది స్పష్టమేగా? ఆమేన్. ఇప్పుడు మీకు ఒక క్రమాన్ని చూపిస్తా, నా మాట జాగ్రత్త వినాల. దేవుని యొక్క ముద్రను పొందుకునే క్రమాన్ని చూపించగానే దయ్యం యొక్క ముద్రను పొందుకునే క్రమం అనేది మీకు అర్థమైపోతుంది. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. పేతురు పత్రిక పరిపూర్ణమైన స్వరూప్యం తీయండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు పత్రిక చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణము జ్ఞానము ఆశా నిగ్రహము సహనము సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. సహోదర ప్రేమ తర్వాత ఏముందయ్యా? చారిటీ, లవ్. అందరూ దేవుని ముద్ర పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా? ఆమేన్. అంటే బై మిస్టేక్ ఎప్పుడైనా రాంగ్ ప్రోడక్ట్ కొంటున్నావేమో అని పరిశీలన వర్తమానం. బ్రాండెడ్ వస్తువు కొనపోయి నువ్వు చైనా పీస్ కొనుక్కోవద్దుగా. కరెక్టేనా? దేవుని ముద్రను సంపాదించుకోవడానికి వెళ్ళి ఆ ప్రయత్నంలో మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి ఎవడు ఇష్టపడాడు? కరెక్టేనా? అయ్యా, ఇప్పుడు మీరు గమనిస్తే మనకి ఇక్కడ పరిపూర్ణమైన స్వరూపం కూడా కనబడుతుంది. మంచిగా చూడండి. విశ్వాసమును, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి,
సహోదర ప్రేమ. ఇప్పుడు ఇదే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మాన్ని పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. కరెక్టేనా? నువ్వు విశ్వసించినప్పుడు ఏం చేస్తావు? బాప్తిసం తీసుకుంటావు. కరెక్టేనా? తీసుకున్న తర్వాత ఈ మిగిలిన ఈ యొక్క లక్షణాలన్నీ కూడా శుద్ధీకరణలో భాగాలు. ఇవి నీలోనికి రాగానే ఏం జరుగుతుందయ్యా? నువ్వు పరిశుద్ధాత్మ ముద్రను పొందుకుంటావు. అది పైనుంచి దిగొచ్చే శక్తి. నువ్వు విమోచన దినం వరకు నీ పైన పెడుతున్న దేవుని యొక్క ముద్ర, సీల్. కరెక్టేనా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ క్రమంలో ఎందుకు పట్టబడ్డదంటే ఒకదాంతో ఒకటి సంబంధం ఉంది. ఒకటి లేకుండా మరొకటి నిలబడలేదు. ఇక్కడ నాకు విశ్వాసం తక్కువ బట్ జ్ఞానం ఎక్కువ అన్నవనుకో, నువ్వు ఎప్పటికైనా పడతావు. నీవు సద్గుణంలోను జ్ఞానంలోను ఆశా నిగ్రహం మిగతా వాటన్నింటిలో అత్యంత బలవంతులు అవ్వాలంటే వీటికి తగినటువంటి పెద్ద పునాది అయిన విశ్వాసం కావాలి. వీటి పరిమాణాలు చూస్తారా? దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది, దీనికంటే ఇది పెద్దగా, ఒకదానికంటే ఒకటి పెద్ద పెద్దగా ఉన్నాయి. చూసారా? ఇది రివర్స్లో పెడితే ఎట్లా ఉంటుంది? ఈ త్రిభుజాన్ని రివర్స్లో పెట్టారనుకోండి, ఒక చిన్న పాయింట్ మీద, ఈ పాయింట్ మీద ఇట పెట్టి అది ఇట పైకి వెళ్ళింది, నిలబడుద్దా? నిలబడదు. నువ్వు నాకు ప్రేమే ఎక్కువ, మిగతా చిన్న చిన్న అన్నావు అనుకో, అది నిలబడదు. ప్రేమ ఎట్లుండాలి? కింద విశ్వాసం అనేది అన్నిటికంటే విశాలమైనటువంటి కొలతలు ఉండాలి, ఎత్తబడి సరిపడేంత ఉండాలి. అది చెప్పబడుతున్నటువంటి వాక్యం పైన నీకు విశ్వాసం ఉండాల. మాట జాగ్రత్త వినాలా. ఆ వాక్యం పైన నీకు కలిగే విశ్వాసమే నీలో ఒక మంచి గుణాన్ని ఉత్పత్తి చేస్తుంది. కరెక్టేనా? నీలో ఉత్పత్తి చేసిన ఆ మంచి గుణమే నీలో అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి అనుభవపూర్వకమైన జ్ఞానం రాగానే అప్పుడు ఏమొస్తుందయ్యా? ఆశా నిగ్రహం. అంటే చూసిన ప్రతిదాన్ని ఆశించకుండా ఏమొస్తుంది? నీకు నిగ్రహ శక్తి వస్తుంది. నిగ్రహ శక్తి రాగానే సహనం ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. నీకు సహనం ఎందుకు లేదయ్యా అంటే ఈ కిందనే సరిగ్గా లేవు కాబట్టి. కిందున్న వాటిలో లోపం ఉండేసరికి ఇంత మాట అంటే సర్రం లేచిపోతాం మనం. కరెక్టేనా? ఎందుకంటే మనలో ఈ సహనం నిలబడాలంటే, నిలకడగా ఉండాలంటే దీనికి కావలసినటువంటి సరైనటువంటి మోతాదుల్లో కూడినటువంటి పునాదులు కలిగినటువంటి ఈ మిగిలిన 4 లేవు కాబట్టి. ఇవన్నీ సరిగ్గా ఉంటే అది ఎలా ఉంటుంది? నేను మీకు చెప్పా ఏమని, అయ్యా మిమ్మల్ని ఎవడన్నా కొట్టినాడు అనుకోండి, దేవుడు అనుమతి లేకుండా కొట్టడు అని ఒక మాట చెప్పా. నువ్వు నమ్మావు, విశ్వసించావు, మంచి గుణం ఏర్పడింది, దాని విషయంలో అనుభవపూర్వకమైన జ్ఞానం వచ్చింది, 1-2 సార్లు దొరికింది, 3వసారి ఎవడన్నా నేను కొట్టినా కూడా దేవుడే చూసుకుంటాలే అని ముందుకెళ్ళిపోతావు. ఆ సహనం ఎందుకు రాలేదంటే నీకు కిందున్న వాటిలో నీకు స్థిరత్వం లేదు, లేకపోతే వాటిపైన నువ్వు శూన్యంగా అయిన ఉండొచ్చు. ఆమేన్. తర్వాత దైవభక్తి కలగాలన్నా ఈ కిందున్నవన్నీ జరగాల. దైవభక్తికి జాగ్రత్త గమనించాలి. దీనికి కిందున్నవన్నీ జరగాల. ఇవన్నీ ఉన్నప్పుడే సహోదర ప్రేమ వస్తుంది. ఇప్పుడే సహోదర ప్రేమ ఉత్పత్తి కావాలి. ఎటు ఉత్పత్తి అవుతుంది? అది ఇప్పుడు ఉత్పత్తి అయ్యేది కూడా సహోదర ప్రేమ అని నేను అసలు నమ్మను. అన్నమాట జాగ్రత్తగా వినాల. ఇప్పుడు కూడా ఉత్పత్తి అయ్యేది సహోదర ప్రేమ. నా జీవితంలో నేను బండ్ల గుద్ది వాక్యంతో నిరూపిస్తా. నాకు తాగుడు అలవాటు ఉంది, ఈయనకు తాగుడు అలవాటు ఉంది, మేము ఇప్పటికే మేము ఇద్దరం దోస్తులు సంఘంలో. కరెక్టేనా? ఎస్ అవును. నేను నగలు పెట్టుకుంటా, ఆయన నగలు పెట్టుకుంటాడు, మేము ఎప్పుడు పక్కపక్కనే కూర్చుంటాం. ఏదో ఒక విషయంలో సమ్మతి ఉంటేనే కూడి నడుస్తారు వాళ్ళు. సమ్మతి లేకుండా కూడి నడవలేరు. అవునా? కాపరికి ఎదురు తిరిగేవాడు ఎప్పుడు ఇంకో కాపరికి ఎదురు తిరిగే వాడి దగ్గరికి ముచ్చట్లు పెడుతున్నాడు. నేను చెప్పింది వాస్తవమేనా? ఇది బైబిల్ సూత్రం. ఇది నువ్వు అవునన్నా కాదన్నా, ఇది సత్యం, అంతే. అది సమ్మతించినోడే కూడి నడుస్తాడు. ఆ బ్రదర్ ఆయనకే క్లోజ్ ఉంటాడు, నాకెందుకు ఉన్నాడంటే నాతో పాటు ఏకీభవించట్లేదు ఎన్ని విషయాలలో, అందుకే నాతో పాటు కలిసి నడవాడు ఆయన. ఏదో కామన్ పాయింట్స్ ఉంటాయి. ఆ కామన్ పాయింట్స్లలో సమ్మతించబడుట వలనే కూడి నడవడికి సాధ్యమవుతుంది. కాపరితో నడతలేము, కాపరితో ఏకీభవించట్లేదు కాబట్టి మనం. వెరీ సింపుల్. ఇప్పుడు మీరిద్దరూ ఒకే విషయం పైన ఏకాభిప్రాయం కలగనుకోండి, మీరు ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్సే. సహోదర ప్రేమ రావాలంటే ఇన్ని విషయాలలో మనకు ఏకాభిప్రాయం రావాలి. ఇది ఎదిగించడానికి కదయ్యా మన వర్తమానం వెంబడి వర్తమానాలు చెప్తా ఉండేవి. ఇవన్నీ ఎదిగినప్పుడే. నేను ఎప్పుడు చెప్తా, నాకంటూ ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్నదల యేసుప్రభు ఒక్కడే.
మిగిలిన వాళ్ళందరూ సహోదరులే. వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఉండదు. దాంట్లో నాతో పాటు ఏకీభవించే వాళ్ళు దగ్గర ఉంటున్నారు, సగం సగం ఏకీభవించేవాడు సగం దూరంలో ఉంటున్నాడు, తృణీకరించేవాడు పూర్తిగా బయట ఉంటున్నాడు. అంతే సింపుల్. అక్కడ ఒక వ్యక్తిని చూపించండి, పూర్తిగా ఏకీభవిస్తూ అయినా నీతో పాటు దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నాడు అయ్యో అని చూపించండి. జరగదు. అది వాక్యంలో లేనటువంటి విషయం. అది ఏకీభవించుచున్న వ్యక్తులే కలిసి నివసిస్తారు. ఇప్పుడు నేను పీటర్ గారిపై నాకు కోపం ఉంది, ఆయన కోపం ఉంది, ఎప్పటికైనా మేము ఇద్దరం దోస్తులం అవుతాం కాదా? కాదా? మేము సమ్మతిస్తున్నాం ఆయన విషయంలో. ఒకే రకమైనటువంటి విరోధ భావం పెట్టుకున్నాం కాబట్టి ఏ విషయమైనా జ్ఞాన విషయంలో ఏకీభవించామా సమ్మతించబడతాం, విశ్వాస విషయంలో ఏకత్వం వచ్చిందా కూడి నడుస్తాం. ఇవన్నీ విషయాల్లో మనకు ఏకత్వం వచ్చే వరకు కూడా మీరు కోరుకునే సహోదర ప్రేమలు ఉత్పత్తి కావు. ఒకడు ముందుకెళ్తున్నాడు, ఒకడు వెనకాల వెళ్తా ఉన్నాడు. ఒకడు ప్రత్యక్షతను ముందుకు సాగుతాడు, వెనకాల సాగుతాడు. ఒకడు విశ్వాసంలో ముందుకు సాగుతాడు, ఒకడు వెనకాల సాగుతలేడు. అంతేనా? ఈయన కొద్ది విశ్వాసం ఎక్కువ, ఆరోగ్య విషయంలో మందులు వేసుకుని కూడా తగ్గించుకుంటాడు. నేను మందులు వేసుకుంటాను అనుకోండి, ఇదేం విశ్వాసం అంటాడు, నాకు మనసుకు నచ్చదు, ఆయనతో పాటు కలిసి నడవను నేను. ఎందుకంటే ఒకే రకమైనటువంటి ఏకత్వము లేదు కాబట్టి. ఇట్లాగా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి కలిసి ముందుకు నడిచినప్పుడే చివరికి ఈ ప్రేమను ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడమే దేవుని యొక్క ముద్ర. ఆమేన్. దేవుని ముద్రను పొందుకోవడానికి ఎట్లా మెట్లెంబడి మెట్లు ఎలా ఉన్నాయో మృగం యొక్క ముద్రను పొందుకోవడం కూడా సేమ్ అవే మెట్లు. కాకపోతే ఈయన డిఫరెంట్ అపోజిషన్ డైరెక్షన్. విశ్వాసానికి బదులుగా అవిశ్వాసం ప్రారంభమవుతుంది. నవ్వులు వచ్చినాయా? ఇప్పుడు దొరుకుతారు మీరు అందరిగా. ఇప్పుడు దొరుకుతారు. అంటే నేను ఏమంటానంటే చాలామంది మృగం ముఖ్య ముద్ర నా పైన ఎందుకు పడుతుంది, వర్తమానం తెలిసిన పైన అని అనుకుంటున్నారు. అయ్యో మీకు తెలీదు, దేవుని యొక్క ముద్ర మనకి ఎంత దగ్గరగా ఉంటుందో మృగం యొక్క ముద్ర అంతే దగ్గర ఉంటుంది. జస్ట్ వెంట్రుక వాసం అంత దూరంలోనే ఉంటాయి అవి రెండు పక్క పక్కనే. అది మనలో కలిగే చిన్న మార్పులను బట్టే ఏ ముద్రను పొందుకోబోతున్నామని ఆధారపడి ఉంటుంది. ఏమవుతుందంటే విశ్వాసంతో దేవుడు ముద్ర వైపు అడుగులేసే ప్రారంభం అయ్యేది, మృగం యొక్క ముద్ర వైపు కూడా అవిశ్వాసంతోనే ప్రారంభం అవుతుంది. అవిశ్వాసమే పాపము. అంతేనా? మొట్టమొదటిగా అంతరంగంలో ఉండే అవిశ్వాసంతోనే మెల్లగా మృగం యొక్క ముద్ర వైపు అడుగులేస్తాం. ఒకేసారి మృగం యొక్క ముద్ర ఓడిపోయిన పడదు, టక్కని పడదు. పౌలు గారు కూడా లోకంలో కలిసిపోయిన దేమాను ఒకేసారి లోకంలో కలిసిపోయిండు, నేను సాతానికి అప్పగించి అనలే. అతడు పౌలు గారితో పాటు కలిసి బాప్తిసం తీసుకొని కొన్ని విషయాలు అంగీకరించి తర్వాత అతనితో పాటు కలిసి సేవ చేసి కొంతకాలం ప్రయాణించిన తర్వాత వదిలి వెళ్ళిపోతే నన్ను వదిలిపోయిన దేమ లోకంలో కలిసిపోయాడు అన్నాడు ఆయన. వెంటనే రాలే, వెంటనే ఆ రిజెక్టెడ్ మైండ్ రాలే, వెంటనే ఏది జరగదు. నిజమైనటువంటి ట్రూ కలర్స్ అనేవి వెంటనే బయటపడవు. ఇట్ టేక్ సమ్ టైం. కాలక్రమేణా మెల్లమెల్ల వ్యక్తులు దేని చేత ఆత్మలు నింపబడ్డారో మెల్లగా బయటపడతా ఉంటాయి. కాలము అన్నిటికీ సమాధానం చూపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానా లేదా, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, నాతో పాటు ఇంకొక సంవత్సరాలు ప్రయాణం చేసి చూడు, నా నుంచి నీకు ప్రేమ ఉందో లేదా కనబడుతుంది. నేను నీ చెడు కోరుకుంటున్నానా నీ మేలు కోరుకుంటున్నానో తెలుస్తుంది. అట్లాగే నువ్వేమై ఉన్నావో ఈ 2 నెలలు నువ్వు చేసినటువంటి లపాస్ తోపాస్ చిన్న చిత్తగా పనులను బట్టి నేను కొలతలే. టైం ఉన్నది. నీ అంతరంగంలో ఏ బీజం ఉన్నదో, ప్రాణములో ఏ బీజం ఉన్నదో, నీ ఎన్నిక ఏమై ఉన్నదో బయలుపరచబడే గడియలు వస్తాయి. మరణాల దగ్గర బయటకు వస్తాయి, వివాహాల దగ్గర బయటకు వస్తాయి, ఆచారాల దగ్గర బయటకు వస్తాయి, నా వల్ల నీకు నష్టం జరిగినప్పుడు బయటకు వస్తాయి, నేను నిన్ను బాధ పెట్టినప్పుడు బయటపడతాయి. అవునా? మీరు నన్ను బాధ పెట్టినప్పుడు నేను మీకు ప్రతిగా బాధ పెట్టాను అనుకో, నా అంతరంగంలో నా దుష్టుడే ఉన్నట్టు. నేను కీడుకు ప్రతిగా కీడు చేయకుండా మేలు చేస్తున్నాను అనుకో, కాలక్రమేణా నేను ఏమై ఉన్నానో నా నిర్మాణం ఎందుకు బయటపడుతుంది. పొరపాట్లు అందరూ చేస్తారు. ఈవెన్ పరిశుద్ధాత్మ ముద్ర పొందుకున్న వాడి గురించి పౌలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దుఃఖపరచకూడి మీరు చివరి వరకు కూడా ముద్రించబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడు కూడా పరిశుద్ధాత్మ దుఃఖపరిచే అవకాశాలు ఉన్నాయి. పొరపాట్లు సహజం, పాపాలుగా మారకూడదు. అవి పొరపాట్లు సహజం, పాపాలుగా మారకూడదు. ఏ హోలీ గోస్ట్ ఫిల్డ్ పర్సన్ కెన్ కమిట్ ఏ మిస్టేక్స్ బట్ నాట్ ద సిన్స్. తప్పిదాలు చేస్తాడు, పాపాలు చేయడు. తప్పటడుగులు వేస్తాడు, పాపాలు చేయడు. కరెక్టేనా? జాగ్రత్త. దేవుని నుంచి కొంచెం సడలి దూరం జరుగుతాడేమో, ఆచారాలలో విగ్రహారాధనలో పడడు. జాగ్రత్త, మంచి పట్టుకోండి అన్నమాట. వాళ్ళు తప్పిదాలు చేస్తాడని చెప్పేసి ఎడబడితే ఎడపడ్డాడు చేశారు.
కాదు, పొరపాట్లు అవి చిన్న చిత్తగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ వెంటనే మళ్ళీ నీతిమంతుడు నిలబడి టక్కలేసి నిలబడతాడు. నో, ఇది నేను నడవలసిన మార్గం అంటాడు అతడు. ప్రైజ్ ది లార్డ్. మెల్లగా అవిశ్వాసంతో ప్రారంభమవుతుంది అయ్యా. దేనితో? అవిశ్వాసంతో ప్రారంభమైనటువంటిది బిలీఫ్ లేదా ఫెయిత్, డిస్బిలీఫ్. విశ్వాసము, అవిశ్వాసము. సద్గుణము, అక్కడే ఇంగ్లీష్లో పదం చెప్తా, హిపోక్రసీ అంటే తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే అయ్యా కపటము లేదా వేషధారణ లేదా కపట నాటకము. అయ్యా ఇవన్నీ డిక్షనరీలు ఎతికి మరి చెప్పా. మొట్టమొదటి దేంతో ఉత్పత్తి అవుతుంది? అవిశ్వాసం. అవిశ్వాసం గురించి మనం మాట్లాడడం కాబట్టి నేను ఎక్కువ టైం దానిపై స్పెండ్ చేయట్లేదు. ఇక నుంచి ఒక్కొక్క దానిపై టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం మనం. నెక్స్ట్, ఏదైతే అవిశ్వాసం హృదయంలో పడ్డదో అది ఎక్కడికి ఉత్పత్తి అవుతుంది? వేషధారణకు ఉత్పత్తి అవుతుంది. వేషధారణ అంటే ఏంటిది? అంటే ఏంటిది? నీవు అంతరంగంలో ఒకటి కానీ బయటకు మాత్రం ఇంకోలా కనబడాలని చూస్తున్నావు. అంతరంగంలో భక్తి లేదు, బయటకు మాత్రం భక్తిపరుడుగా ఉండాలని కనబడుతున్నావు. నేను కొంతమందిని చూస్తా, అంటే నీకు ప్రార్థన చేయాలని లేదు, ఎక్కడ పాస్టర్ ఎదిరిస్తాడో ఎక్కడ గద్దిస్తాడో అని చెప్పి మాత్రం కన్ను మూసుకుంటావు. నీకు అంతరంగంలో నిజంగా ప్రార్థన చేయాలంటే కనుక నా తండ్రితో నేను వ్యక్తిగతంగా నా అతనితో అనుసంధానం పొందాలనుకుంటే కనుక నీకెందుకు దిక్కుమాల ఐడియా వస్తుంది? ఈ లవోదిక సంఘాల యొక్క బుద్ధి ఎందుకు వస్తుంది? చిన్న చిత్తగా పిల్లలు చూస్తున్నారంటే ఒక అర్థము, పెద్దలు ఎట్టగా తయారైనారు. ఎస్ఆర్నో ఇది జాగ్రత్తగా ఉంచండి. కపట నాటకము, కపటము, వేషధారి. బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త. అయ్యా ఇవన్నీ వివరించేది ఒకవేళ మీరు ఈ మార్గం గుండా ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు, మార్గం ఒకవేళ తప్పారేమో పరిశీలన జాగ్రత్తగా చూసుకోండి. ఆ మార్గం గుండా పోయారంటే పైకి మాత్రం ఏమొస్తుంది? ఫైనల్ ఇక్కడ ఏముంటుందో? ఏడోది రెప్రోబేట్ మైండ్, అంటే తిరస్కార బుద్ధి. తిరస్కార బుద్ధి, దేవుడి చేత త్రోసివేయబడుట, ద రెబెలియన్ స్పిరిట్. ఎన్నో ఎంబ్రేల ఆత్మల యొక్క ఆ యొక్క ముద్ర తగులుతుంది అక్కడ ఫైనల్గా. కానీ ఇప్పుడు ఈ కపటము, వేషధారణ, కపట నాటకాలు ఎందుకు చూద్దాం ఒకసారి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక దేవుని యొక్క ముద్రకు బదులుగా మృగం యొక్క ముద్ర వైపు చిన్న అవిశ్వాసం అనే బీజం పడి అటువైపు కొంత ఎదిగామా చూసుకోవాలా. జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. అసలు కపట నాటకాలు, వేషధారణ అంటే ఏంటిదో కొన్ని ఉదాహరణలు చూపిస్తాడు. దీన్ని బట్టి మనం మొత్తం లాగేయచ్చు. కావున ధర్మము చేయనప్పుడు జాగ్రత్త. వేషధారణ జీవితం ఎలా ఉంటుందంటే దేవుడికే ఇవ్వాలనుకుంటాం మనం, కానీ పేరు బయటకు రావాలి. ఏంటది? దేవుడికి ఇవ్వాలనుకుంటా నేను, కానీ నన్ను గురించి అందరూ మెచ్చుకోవాలి. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మందిర నిర్మాణానికి ఎవరికి ఇవ్వాలి చెప్పండి. ఇవ్వాలనుకుంటే ఇయ్యు, రహస్యంగా ఇయ్యు. ఇంకా నేను పత్రికలు ప్రింట్ చేసి ఇవ్వలేవు. నేను పలానా డాష్ 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 1,00,000 రూపాయలు ఇస్తున్న నిర్మాణానికి. ఏం జరిగింది అక్కడ? మేలు చేద్దాం అనుకుంటారు, చేస్తారు, అందరికీ తెలాల, అందరూ మెచ్చుకోవాలి. అంతరంగంలో ఉండేటువంటి ఆశ వేరు, బయట ప్రజల దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నటువంటి కోరిక వేరు. ఘనత పొందాలి అక్కడ, హెచ్చించబడాలని ఆశపడతాను. నన్ను అందరూ మెచ్చుకోవాలా, నన్ను అందరూ బాగా జ్ఞానవంతులు అనుకోవాలా, నన్ను అందరూ బాగా భక్తి పర్రాలు అనుకోవాలా, అందరూ నన్ను బాగా ప్రార్థన పర్రాలు అనుకోవాలా. మీరు ఎప్పుడో చూసారా? నేను ఒక పాస్టర్ గారిని చూశాను. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, మంచిగా ఉంది, నాతో కూర్చొని మంచిగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ సడన్గా దూరం నుంచి గేట్ సౌండ్ అయింది. ఇట్లా చూసారు విశ్వాసి, వెంటనే నెక్ బెల్ట్ తీసుకొని ఇట్లా పెట్టుకున్నారు. ఏందది? అంటే విశ్వాసం వస్తే మెడనొప్పి ఎక్కువైందా? విశ్వాసం రావడానికి ముందు మెడనొప్పి లేదా? వేషధారులారా, మీకు తెలియకుండా మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి అడుగులు వేస్తున్న విషయం కూడా మీకు తెలియదు. మీకు కూడా చెప్తేగా.
మృగం యొక్క ముద్ర వైపు మనం దేవుని ముద్రను పొందుకోవడానికి ఎంత ఎదుగుతున్నామో, మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి కూడా అదే పక్కనే వెంట్రుకవాసంతో దూరంలోనే ఉంది అది. అప్పుడు దాకా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాము, కానీ ప్రజలు మనల్ని అనారోగ్యవంతులు అనుకోవాలి, దయ చూపాల, కరుణ చూపాలని చెప్పేసి అప్పుడే కపట నాటకాలు మొదలు పెడతాం మనం. ఎప్పుడైనా మీ జీవితాలు జరిగినాయి అట్లా? జాగ్రత్త. నాటకాలు అవన్నీ పారదర్శకత లేని జీవితాలు అవి. దేవుడు ఒక వ్యభిచారాన్ని క్షమిస్తాడు, కానీ ఈ వేషధారి కపట నాటకాలు ఎన్నటికీ క్షమించడు. నెవర్ నెవర్ నెవర్. దేవుని ప్రవక్త అంటాడు, ఈవెన్ గాడ్ ఈజ్ పర్మిటెడ్ ఆర్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు ఫర్గివ్ ఎన్ అడల్టరర్ బట్ నాట్ ది హిపోక్రిట్. సద్గుణం ఉన్నోళ్ళు అట్లా చేయరుగా. ఇస్తారనో ధర్మాలు చేస్తారు, సహాయాలు చేస్తారు, దేవుడి కొరకే ఇవ్వాలని ముందుకు వస్తారు, కానీ మాత్రము ఇది జరగాల, ఇలా ఉండాలని కోరుకుంటారు. తర్వాత 5వ వచనం దాంట్లోనే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అయ్యా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అంటే నేను మిమ్మల్ని తప్పనడం కాదు, ఈ పద్ధతులు మాత్రం వేషధారణ పద్ధతులు అని చెప్తున్నా. నా మాట జాగ్రత్త వినాలా, ఎందుకంటే నా ప్రవక్త నాకు చెప్పిన మాట ఏంటంటే, తన వర్తమానం గుండా మీరు ప్రార్థించినప్పుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడమన్నాడు ఆయన. కరెక్టేనా? కానీ అకస్మాత్తుగా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు టోన్ మారుతుందో, ఎందుకు భాష మారుతుందో, ఎందుకు పద్ధతి మారుతుందో, ఎందుకు యాస మారుతుందో అర్థం కావడంలే. తన ప్రవక్త దేవుడు ఏం చెప్పాడు ప్రార్థన గురించి? ఒక స్నేహితుడితో, ఇప్పుడు బ్రహ్మంగానే నేను నన్ను $1 అప్పడగలనుకుంటున్నావు, ఎలా అడుగుతావు? అలాగే దేవుణ్ణి అడగయ్యా అంటున్నాడు ఆయన. నా ప్రియ సహోదరుడా, నాకు కొంత అవసరం ఉన్నది, $1 ఇవ్వగలుగుతావా? నేను మళ్ళీ ఇస్తాను. కానీ అట్లా కాదు. చాలామంది వ్యక్తిగత ప్రార్థనలకి సంఘ ప్రార్థనలకి వ్యత్యాసాలు ఉంటాయి. వ్యక్తిగత ప్రార్థన ప్లీజ్ ప్రభు ప్లీజ్ 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 అంటారు. సంఘ ప్రార్థనకు వచ్చేసరికి మాత్రము ఎలా ఉంటుంది తెలుసా? ఇవన్నీ ఉదాహరణ చెప్తాను మీకు వేషాదని అర్థం కావాలని. సంఘ ప్రార్థనకు వచ్చేసరికి మాత్రము సర్వశక్తిమంతుడా కృపగల దేవా. నిజంగా వ్యక్తిగత ప్రార్థన అట్లాగే చేస్తారా? ఎక్కడో ప్రార్థనలో కూడా మనం నేర్పించబడ్డాం అలాగూ మాట్లాడాలని. నేను ప్రార్థన ఎలా చేయాలని ఈ గడియ వర్తమానికుడు ఏం నేర్పించాడని చూస్తుంటే, స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడంటున్నాడు. ఒక తండ్రితో నువ్వు ఎలాగ మాట్లాడుతావు? మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఒక విషయం కావాలి, నీకు ఒక డబ్బులు కావాలా, ఒక వస్తువు కావాలా, ఎలా అడుగుతావు? అలా అడగమంటున్నాడు ఆయన. కానీ అంటాడు మళ్ళీ చూడండి, అదే వచ్చిన అయ్యా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అంటే లోపంలో ఏమో మనం ఉన్నది ఒకటి, బయటకు మాత్రం ప్రజలకు కనపరచాలని చెప్పి చేస్తున్న ప్రార్థన ఒకటి. ఇది వేషధారణకు మరొక ఉదాహరణ. అదే అధ్యాయంలో 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు మీకు మైక్ అక్కర్లేదు, గట్టిగా మీరే చదవండి. మీరు వేషధారుల వలె దుఃఖముఖులు ఎందుకుంటారు మీరు అంటే, బయట ప్రజలు ఎంత భక్తి సిస్టర్ది, ఎంత భక్తి బ్రదర్ది అని అనిపించుకోవడానికి. అంతరంగంలో ఏమై ఉన్నాం మనము? నేను ఈ సహోదరుడితోని నాకు ఈయన వలన నాకు ఇబ్బంది కలగనంత మటుకు బాగానే ఉంటా, ఈయన ఇబ్బంది కలగ నా కలర్ ఎంత బయటపడుతుంది. అట్లా మన అందరి మొహాలు ఒకసారి మనల్ని మనం అద్దంలో పెట్టుకుని చూస్తే అందరినీ మనం తిట్టిన వాళ్ళమే. రకరకాల సందర్భాల్లో మన మాట ఇంటలేరనో, మనకు ఎదురు మాట్లాడినో, మనలేదు అన్నది, మనం అందరం ఒకరిని గురించి మరొకరు అన్నమా లేదా? మనం అన్న, నేను మీరు అనలేదు అంటే నా పాస్టర్ కూడా అనుకుంటున్నా, సంతోషపడు అంటారు కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం బుద్ధిమంతులాగా పౌడర్ వేసుకున్నాం అంతే సార్. ఇప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి కలిసి తింటున్నాం, రేపు పొద్దున ఇబ్బంది కలిగితే మళ్ళీ ఆయన దగ్గరికి పోతాను. ఎక్కడో అంతరంగంలో ఉండేటువంటి ఆ పారదర్శకత కనపరచడానికి మనం ఇష్టపడతలేదు. అంతరంగంలో ఉండేది ఒకటి, బయటకు ఉండేది ఒకటి. చాలామంది నగల విషయంలో కూడా అంతే ఉంటారండోయ్, బట్టల విషయంలో అంతే ఉంటారండోయ్. అంతరంగంలో పెట్టుకోవాలి, వేసుకోవాలనిపిస్తుంది. వేసుకుంటే ఇంట్లో మా ఆయన, వీధిలో సంఘము, సంఘంలో కాపరి, తలకే తింటారా నాయన అని చెప్పి బీరువాలో పెట్టుకుంటారు. ఎవరు లేనప్పుడు పెట్టుకొని ఓకే చక్కగా ఉన్నావు. నీ అంతరంగమేమో వేరు, నీ బాహ్యమేమో వేరు. అంటే అలాగూ నిన్ను తీసేయొద్దంటే చెప్తున్నా, కాదు
వేషధారణ ముందుకు జయించు. ఈ హిపోక్రసీని ముందుగా జయించు. ఆ వేషధారణ జీవితాన్ని జయించావనుకో, నీ ఆత్మలో ఆ అవిశ్వాసం అనే స్థానంలో విశ్వాసం వచ్చి కూర్చుంటుంది. నువ్వు నెమ్మది దేవుని ముద్ర వైపు అడుగులేస్తావు. కరెక్టేనా? మా పిల్లకాయ ఉంటాడు, మేము రోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు కొట్టి సాలిపోతా. నేను కళ్ళు మూసుకోరా అంటాడు, ముయ్యడు. నా బలవంతం మీద నా భయానికే మూస్తాడు. వానికేం తెలుసు? ఈ రోజున పెద్దలలాగా తయారైనారు. నేను కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాల్సిన ఏం చేస్తాము? మీలో కొంతమంది యొక్క క్రియలను బట్టి చూస్తున్నారా ఉన్నారా ఎత్తుకోవాల్సి వస్తుంది. నాకు కూడా ప్రార్థనలు ఏకీభవించాలి. ఉండదా? ఇటు పిల్లలకు కావాలి, పెద్దలకు కావాలి వాడా అంటారు లాస్ట్కి. నేను మాత్రం మీకు కావాలి అన్నే. ఆడు కై నొప్పుకోకపోవచ్చు, నేను కావాలన్నే. ఎందుకు అలాంటి ఒక వేషధారణ జీవితాలు మనలో ఎందుకు? బయటకు ఒకలాగా మాట్లాడుకొని లోపల ఒక మాట్లాడుకొని, అయ్యా నన్ను మీరు అయ్యా బ్రదర్ నన్ను గురించి ఇట్లా అన్నావని అడగండి, ఖచ్చితంగా అన్నానని చెప్తా, నిన్నన్నట్టే అని చెప్తా. ఏముందయ్యా మనసులో ఒకసారి మార్చుకొని క్షమాపణ అడిగితే పోయేదానికి, దాన్ని నేను దుర్గుణంగా మార్చుకొని కపటనాటకంగా పెట్టుకొని అటాటా వెళ్ళి మా లాస్ట్కి ఆ ముద్రను ఎందుకు పొందుకోవాలా? ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి? సార్ కరెక్టేనా కదా? తర్వాత దాంట్లో 7వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఓ వేషధారి, ఈ వేషధారి ఎలా ఉంటుందంటే, నా మాట జాగ్రత్త వినాలా, ఎదుటోడిలో విశ్వాసిలో కాపర్లో తప్పులేంచడానికి ఎంత ముందుంటారో ఆ తప్పిదం కంటే ఇంత దూరం అంత తప్పిదం వాళ్ళ కళ్ళలో ఉంటుంది, అది చూసుకోరు. నా మాట వింటున్నారా? ఇది అవిశ్వాసం అనే బీజం పడ్డప్పుడు ఆ వ్యక్తి ఇలాంటి బయటకు తీసుకెళ్ళాడు. అక్క దయచేసి మీరు ముందు కూర్చున్నా కూడా కొంచెం బయటికి వెళ్ళండి. అక్కడ ఆ అవిశ్వాసం అనే బీజం పడగానే మెల్లగా అది అవిశ్వాస దూరంలో నుంచి కపట నాటక దూరంలోకి జారిపోద్ది, హిపోక్రసీలోకి జారిపోద్ది. అప్పుడు తన తప్పిదాలు వందులా కనబడవు, కానీ ఎదుటిలో ఒక్క తప్పిదం ఉంటే కనబడుతుంది. ఒకటి మళ్ళీ ఆ ఒక తప్పిదాన్ని మనం కరెక్షన్ చేయడానికి సరి చేయడానికి ప్రయత్నించుండగా ఆ వ్యక్తి మనలో ఉన్న 100 తప్పిదాల్లో ఒక 2 తప్పిదాలు చూపిస్తారు, సరళం లేచిపోతాం మనం. అంటే మనం సరి చేయడానికి ఇష్టపడతాం, కానీ సరి చేయబడుటకు ఇష్టపడం. సరి చేయబడుటకు ఇష్టపడరు. ఎందుకంటే ఈ కపట నాటక వ్యక్తుల యొక్క పరిస్థితి ఎల్లవేళలా ఇంతే. వారు అంతరంగంలో ప్రేమ ఉండదు, కానీ బయటకు ప్రేమను మాత్రం నటిస్తారు. అంతరంగంలో ప్రేమ ఉండదు, కానీ బయటకు మాత్రం ప్రేమను నటిస్తారు. అంతరంగంలో ఉందా? లేదు. బయటకు మాత్రం ప్రేమనే నటించే ప్రయత్నాలు చేస్తారు. అయ్యా నేను ఈ రోజున మీకు మాట చెప్తాను, మీరు మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి మీరు వేసిన 2వ అడుగు ఏంటో తెలుసా? నీ అంతరంగంలో ఏదో బయటకు గక్కు. నీకు ఎదుటి సోదరు నచ్చట్లేదా? వెళ్ళి డైరెక్ట్గా చెప్పు, బ్రదర్ అయ్యా ఎందుకు మీరు చేస్తున్న పని నాకు నచ్చట్లేదయ్యా, ఈ మాట చెప్తుంటే క్షమించండి నన్ను అని చెప్పేసి ఆయన నీళ్ళు తప్పిదం ఉంటే సరి చేస్తాడు, ఆయన తను సరి చేసుకుంటాడు. బయటకు మాత్రం గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, దిక్కుమాల మొహము. అంటే ఉదాహరణ చెప్పిన మీరు అట్లా అనుకునేరు, అంటే తిట్టుకోవడం గులుగుడు అన్నట్టు. బయటకు మాత్రం బ్రదర్ భలే వర్తమానం చెప్తారు బ్రదర్, అస్సలు మీరు చెప్తే అబ్బా ఏం చెప్తాడో ఏందో. ఇవన్నీ కపట నాటక జీవితాలు. ఇవన్నీ కూడా నన్ను నమ్మండి, మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి మీరు వేసిన 2వ అడుగులు. ద మోర్ యూ స్టెప్ ఇన్ టు ద క్లోజర్ టు దట్ సీల్, యూ విల్ గెట్ దట్ సీల్ ఫర్ ఎగ్జాక్ట్లీ. ఆ ముద్రను ఎలా వేళ పొందుకోవడానికి అటు అడుగులు వేస్తారు అని అంటాడు. 7వ అధ్యాయం చదివారయ్యా? 5వ వచనం మరొకసారి చదవండి అయ్యా. వేషధారి తీసివేసుకొనుము, అప్పుడు ఎదుటివాన్ని సరి చేయాలనుకున్నప్పుడు ముందు నువ్వు పూర్తిగా సరి చేయబడ్డావు అనుకో, అప్పుడు అతడిలో ఇంతకుముందు కనబడిన ఒక తప్పిదం కంటే ఇప్పుడు మొత్తం స్పష్టంగా 5 ఎన్నుంటే కనబడతాయి. ఎన్నుంటే అన్నీ కనబడతా ఉంటాయి. అరే ఎందుకు వదులుతున్నావు నువ్వు? ఎందుకు వదులుతున్నావు నాన్న? సైలెంట్ కూర్చో. అంతకుముందు ఒకటి కనబడిందేమో, నీ కన్నులో ఉన్న దూరం తీసుకోగానే నువ్వు పరిశుద్ధుడు నీతిమంతుడు అవ్వగానే నీ సహోదరులు అనేకం కనబడతాయి సరిచేయడానికి. నువ్వు అప్పుడు అర్హత పొందుకున్న వాడివి, ప్రేమ కలిగిన వాడివి, ఎదుటిని మార్చడానికి నువ్వు సమర్థత కలిగిన వాడిగా దేవుడు మలుస్తాను నిన్ను.
కానీ దానికి బదులుగా నాలో ఉన్న తప్పిదాలని పక్కన పడేసి ఎదుటిలో ఉన్నటువంటి ఆ 1-2 తప్పిదాలు, అది ఎంత నలుసు ఎంత దూలం, ఎంత నలుసేమో ఇంత, దూలమేమో ఇంత, కనుకంటే పెద్దది, అది కన్నే పోయినట్టు. కరెక్టేనా? దూలం గుచ్చుకొని నలుసు ఎంచుతున్నాం చూసారా? ఇవన్నీ వేషాధారణ జీవితాలు. ఎదుటిలో మనం తప్పులు ఎంచడానికంటే ముందు మనం చేయాల్సిందంటే మనం పరిశీలన చేసుకోవాలా. తర్వాత మరొక విషయం చూద్దాం. దాంట్లో 15వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 15:7. ఎందుకంటే దేవుడు ఎవరైతే వేషధారులు అంటున్నారో వాళ్ళలో జరుగుతున్న క్రియలను చూస్తుంటే మనం అక్కడ ఉన్నాం అనేది బయటపడుతుంది. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని పెదవులతోనే ఘనపరుస్తారు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. హృదయం మాత్రం దూరంగా ఉన్నది. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట హృదయం కూడా దేవుని అందే ఉంటుంది. కానీ అవిశ్వాసం అనేటువంటి బీజముతో ఒక అడుగు ప్రారంభం అవ్వగానే మెల్లగా ఏం జరుగుతుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి హృదయం పోతుంది. నువ్వు చర్చిల్లో ఉంటావు, నువ్వు బుధవారం చర్చిల్లో ఉంటావు, శనివారం చర్చిల్లో ఉంటావు, ఆదివారం చర్చిలో ఉంటావు, నీ హృదయం మాత్రం ఎగిరిపోయింది. ఇడికి వెళ్ళి ఫస్ట్ హృదయం వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు మెట్టుమెట్టుగా ఫస్ట్ బుధవారాలు మానేస్తావు, తర్వాత శనివారాలు మానేస్తావు, అప్పుడప్పుడు అడపదడప ఆదివారాలు మానేస్తావు, లాస్ట్కి వచ్చి ముద్రను పొందుకునే స్థాయికి వచ్చరికి మొత్తానికే మానేస్తావు. మళ్ళీ ముద్రను పొందిన వ్యక్తి ఏమంటాడో తెలుసా? సహోదరుడు చర్చిలో వెళ్ళిపోతే ఒక్కడొచ్చి పలకరించడా, ఒక్కడికి ప్రేమ లేదు అందుకే వెళ్ళిపోయారా అంటాడు. మళ్ళా మృగం యొక్క ముద్ర శక్తి అట్లాగే ఉంటుంది. వాళ్ళ హృదయాలు మాత్రం దేవుడికి దూరంగా ఉన్నాయి, బాడీలు మాత్రం దేవుడి దగ్గరగానే ఉన్నాయి. పెదవులలో స్తుతులు స్తోత్రాలు ఉన్నాయి, వాళ్ళ దేహాలు మందిరంలోనే ఉన్నాయి, వారి చేతుల్లో బైబిల్లో ఉన్నాయి, వాళ్ళ కళ్ళెదుట వర్తమానాలు ఉన్నాయి, హృదయం మాత్రం దానిలో చోటు లేదు. ఇలాంటి వారందరినీ వేషధారులు అంటున్నాడు, హిపోక్రిట్స్. ఇది సద్గుణానికి విరోధమైనటువంటి గుణ లక్షణాలు ఇవన్నీ కూడా. అయ్యా, ప్రైజ్ ద లార్డ్. మరొక విషయాన్ని చూద్దాం. 23వ అధ్యాయం 13వ వచనం. సమయం బాగా దాటిపోతా ఉంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మళ్ళీ శాస్త్రుల పరిచయం మళ్ళీ వేషధారులు అంటాడు. ఏయ్ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. వీళ్ళు ఏం చేస్తారంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. దేని చేత మూస్తారు? మీరందులో ప్రవేశింపరు, దాంట్లో మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు, ప్రవేశించేవాడిని ప్రవేశించనీయరు. సువార్త వినకుండా రక్షణ పొందనీయకుండా వీరు ప్రవేశించరు, ప్రవేశించేవాడిని ప్రవేశించనీయరు. ఇది మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి రెండవ మెట్టు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు పరలోక రాజ్యాన్ని మూసేశారు, తమకు మూసుకున్నారు, ఎదుటోడికి మరీ మూసేశారు వాళ్ళు. గాడ్ బ్లెస్ యు. మరొక వచనం చూద్దాం. 23వ అధ్యాయం 27వ వచనం. దీని గురించి చెప్తాను చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులు. మొత్తం ఇదంతటి ఏది కపట నాటకం గురించి ఒకే ఒక ఉదాహరణ చెప్పి వదిలేస్తాడు ఆయన. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చూడ్డానికి అంత అందమైన సమాధి అంటే పైన రేకులతో కూడా కట్టినట్టుగా మన చక్కగా ఒక గోపురం కట్టేట్టు ఉంటుంది. ఒకసారి లోపల ఏముందో అని తీసి చూస్తే మాత్రం మొత్తం కుళ్ళిపోయిన ఎముకలు, పురుగు పుట్టబడినట్టు ఉంటుంది. లెట్ ఇట్ స్పీక్ అవుట్. అంతరంగంలో ఉన్నది బయట కక్కేసే. నేను మీలో చాలా మందిని మీ పట్ల కలిగిన అభిప్రాయాలు డైరెక్ట్ నేరుగా మీ ఎదుట పెట్టాను. కానీ మీరు ఆ రోజున మీరు సిద్ధంగా లేక, మాట్లాడడానికి ఇష్టపడక మీరు పక్కకు దొర్లి చెల్లిపోయినారు. నన్ను నా అంతరంగంలో మిమ్మల్ని గురించి ఏ అభిప్రాయం ఉందో బయటకు ఎప్పుడైనా కక్కుతానే ఉంటున్నాను, కానీ మీరు మాట్లాడడానికి ఇష్టపడలే. నేను అన్నది ఒకటి, గ్రహించింది ఒకటి అని రకరకాలుగా మాట్లాడి దొరికిపోయినారు. కానీ అంతరంగంలో ఏముందో బయటకు అది కక్కలేదనుకో, మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి మనం రెండో మెట్టు ఎక్కిన వారం అవుతున్నాం. బయటకు చెప్పం మనము, బయటకు మాత్రం చక్కగా ప్రేష్. కానీ ఏదైతే ఉన్నదో అంతరంగంలో ఆ పారదర్శకత జీవితాన్ని కలిగి ఉన్నాము. ఇది దేవుని ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ అపోజిట్ టు ద వర్చ్యూ. సద్గుణానికి విరోధమైనటువంటి క్రియ ఇదే హిపోక్రసీ, వేషధారణ. దీని వలన మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి మనం రెండో మెట్టు ఎక్కాము. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. మిగిలిన విషయాలను కూడా తర్వాత చూద్దాం. కానీ మీకు ఈ యొక్క సైకిల్ పూర్తి చేస్తా. జ్ఞానానికి విరోధము కాదు, రీజనింగ్, యుక్తి. సర్పము యుక్తి గలది ఉండను, జాగ్రత్త. యుక్తి. ఆశ నిగ్రహానికి,
సెన్షువాలిటీ అంటే ఇంక తెలుగులో శారీరక సుఖానుభవం. సహనానికి అసహనము, ఇంపేషెన్స్. భక్తికి ఇర్రెవరెన్స్, భక్తిహీనత. సహోదర ప్రేమకి సెల్ఫిష్నెస్, స్వార్థము. చివరికి వచ్చేది రిప్రోబేట్ మైండ్. ఇదే మృగం యొక్క ముద్ర. స్పిరిచువల్ మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఇదే. దాంట్లో ప్రతి ఒక్క దాని గురించి మనం చూస్తామయ్యా. కానీ నేను ఇప్పుడు పేరు రాశాను కదా, ఎక్కడైనా ఇరుకుబడ్డట్టు కనబడుతుందా? అయితే మీకు కూడా విషయం చెప్తా, జాగ్రత్తగా గమనించాలి. దీంట్లో ఇది మొత్తాన్ని కలిగి ఉన్నాం అనుకో, దేవుడి ముద్ర. ఇది మొత్తాన్ని కలిగి ఉన్నాం అనుకో, ఏంది? అంతే, సింపుల్, అంతే. ఇక్కడ ఇంకోటి ఉంది చెప్తా. కానీ సగం ఇది, సగం ఇది, సగం ఇది, సగం ఇది, సగం ఇది, సగం ఇది, సగం 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 ఉంది. బ్రదర్, కొంత విశ్వాసం ఉంది, కొంత అవిశ్వాసం ఉంది. కొంత సహోదర ప్రేమ ఉంది, కొంత స్వార్థం ఉంది. కొంత సద్గుణము, కొన్ని చోట్ల యుక్తి ప్రయోగిస్తున్నా. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎంత దాచాలో పారదర్శకత లేకుండా నా బతుకు నేను బతుకుతున్నా. ఇప్పుడు ఇంతకీ అది సగం ఇది సగం ఉంది, నా పరిస్థితి ఏంటి? గాడ్ బ్లెస్ యూ. అయితే వెచ్చగా నన్నుండు, చల్లగా నన్నుండు. నులివెచ్చగా ఉన్న ప్రతి ఒక్కడికి కూడా నా మాటేనండి, ఇటువైపు ఉన్నోడికి దేవుని ముద్ర, ఈ మధ్యలో ఉన్న భాగానికి కావచ్చు, అటుపక్క భాగానికి కావచ్చు, ఈ రెండు మృగం యొక్క ముద్ర కిందికే అడుగులు పెడతా ఉన్నాయి. సగం సగం కలిగి ఉండడం కాదు అది. దానిని నిర్మూలము చేస్తూ దీనిలోనికి మనం ఎదిగే ప్రయత్నం చేయడమే శుద్ధీకరణ కార్యక్రమంలో. మనం సంఘంలోకి వచ్చి బోధలు విని సహవాసంలో ఉండి ఒకరికొకరు ఇరుకులు ఇబ్బంది కలిగినప్పుడు ఒకరినొకడు క్షమించుకోవచ్చు, ఒకరినొకడు భరించుకోవచ్చు, ఒకరినొకడు ప్రేమించుకోవచ్చు, ఒకరినొకడు పురికొల్పుకోవచ్చు, ఒకరినొకడు అగ్నిలోంచి లాగివేసి లాక్కోవచ్చు. దీనిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి బదులుగా మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇది ఎదుగుతుంది అనుకొని దీనికోసం ఆశపడుతున్నాం, కానీ ఆ పక్కన లైన్లో ఉన్న క్రమాన్ని చూస్తలేం మనం. మనలో అవిశ్వాసం ఏ స్థాయిలో ఉంది, వేషధారణ ఏ స్థాయిలో ఉంది. నేను యుక్తి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో, ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం అది. ఆ యుక్తిని గురించి మాట్లాడినప్పుడు, అయ్యా నిజంగా నన్ను నమ్మండి, నేను ఈ వర్తమానాన్ని ప్రభు యొద్ద పెట్టి సిద్ధపడుతున్న సమయంలో అత్యంత భయంకరంగా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానంటే, ఊహాజనితమైన ఒక నిష్పత్తి ఇస్తాను. 100 మంది ఎండ్ టైమ్ మెసేజ్ క్రైస్తవుల్లో దగ్గర 80 మంది దేవుని ముద్రను పొందుకుంటున్నామన్న ప్రయాణంలో మృగం యొక్క ముద్రనే పొందుకునే ప్రయత్నంలో వాళ్ళ ప్రయాణాలు సాగుతున్నాయి. అడపదడప ఈ మధ్యలో ఉండి కొంత అది కొంత ఇది రాగానే వారిలో భక్తి ఉంది అనుకుంటున్నారు, కానీ అయ్యా వారు దేవుని ముద్ర వైపు అడుగులు పెట్టట్లే. దే ఆర్ నాట్ స్టెప్పింగ్ ఇన్ టు దిస్ ద మార్క్ ఆఫ్ గాడ్. వారు నెమ్మదిగా మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి పైకి వెళ్తూ ఉన్నారు. నమ్మాట జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు కయ్యూనులో మీకు అవన్నీ కనబడతాయి. కయ్యూనులో అవిశ్వాసం కనబడుతుంది, కయ్యూనులో కపటం కనబడుతుంది. వాడు చంపిండు, బయట మాత్రం చంపలే, నాకేం తెలుసు అంటున్నాడు. అడిగి యుక్తుందా? అడిగి శారీరక సుఖానుభవం ఉందా? వాడు అసహనము, భక్తిహీనత, స్వార్థం ఉందా? ఎగ్జాక్ట్లీ మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి ఒక వరుస క్రమము. ఆ మృగం యొక్క ముద్రను పొందుకున్న వాళ్ళలోనే మనం పరిశీలనగా చూస్తే అవన్నీ బయటపడతాయి. సంగమ, నేను మీకు ఇవ్వగలిగే సలహా ఒక్కటే, పరిశీలన చేసుకోండి. ఈ వర్తమానం ప్రజెంట్ మీరున్న క్రీస్తులో మీ స్థానాన్ని గుర్తింపజేయడమే. మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు షిఫ్ట్ అవ్వాలి, ఇంకా ఎంతగా ఎదగాలి, మీకే అప్పజెప్పబడతా ఉంది. దయచేసి ఒక్కసారి ఈ రిప్రోబేట్ మైండ్, తిరస్కార బుద్ధి, మృగం యొక్క ముద్ర పడగానే ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్, మళ్ళీ దేవుళ్ళలోనికి వెనక్కి తిరిగి రావడం అనేది అసాధ్యం. భౌతికంగా నీ దేహం చర్చిలో ఉండొచ్చు, నీ చేతుల్లో బైబిల్ ఉండొచ్చు, నీ ఫోన్లలో వర్తమానాలు ఉండొచ్చు, నన్ను నమ్ము, దేవుని ఆత్మ నీ పైకి వెనక్కి దిగిరాదు. మరి భక్తి చేస్తున్నానుగా, మరి కొన్ని మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాగా, ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఇంటలెక్ట్. నీ సొంత యుక్తిగమైనటువంటి ఆ జ్ఞానం నుంచి వస్తున్నటువంటి క్రియలే, కానీ ఇట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ద హోలీ గోస్ట్ స్పిరిట్. పరిశుద్ధాత్మ వల్ల కలిగే కార్యాలు కావవి. అవి ఎల్లవేళలా మన సొంత ఆలోచన బట్టి ముద్ర వేయబడిన తర్వాత కూడా భక్తి చేస్తారు. కయ్యూను వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుని మొక్కలేదా? అతని యొక్క ప్రజలు మొక్కలేదా? అందరూ మొక్కుతూనే ఉంటారు.
కానీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఇంటలెక్ట్ బట్ నాట్ రిజల్ట్ ఆఫ్ ఏ హోలీ గోస్ట్ స్పిరిట్. ఇవి ఎంత దగ్గరగా ఉంటాయంటే మోసపోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. దీనిలో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇది చెప్పడానికంటే ముందు మీకు పరిపూర్ణ మానవ స్వరూప్యం చెప్పాలనిపించింది, కానీ ఈ రోజున క్రైస్తవులకు ఇది అవసరమయ్యా. మృగం యొక్క ముద్రను ఎలాగో పొందుకుంటున్నాం మనకు తెలియడంలే. నీకు విషయం చెప్పనా, చాలామంది, నేను మనల్ని మిమ్మల్ని ఎవరిని టార్గెట్ చేయను, కానీ చాలామంది ఆల్మోస్ట్ చివరి లాస్ట్ దగ్గరకు వచ్చి ఆగిపోయినారు. దేవుడు మరొక్కసారి ఆ యజమాని దగ్గరకు వచ్చి చెవులు పొడిపించుకోవడానికి అవకాశం ఉండే వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టుగా చివరి అవకాశం ఇస్తున్నాడు ఆయన. మేబీ మనకి ఇదే చివరి అవకాశం అవ్వచ్చు. జాగ్రత్తగా గమనించండి అయ్యా. ఈ ఒక్కసారి మనకి ఇవ్వబడిన ఈ స్వాతంత్రతను, ఈ అవకాశాన్ని కాదన్నామా, అదే కదురు పట్టుకొని మన చెవుల్లో దయ్యము ఏం చేస్తుంది అంటాడు ప్రవక్త, కుచ్చి శాశ్వతంగా మనల్ని ఏం చేస్తుంది, బానిసలుగా చేస్తుంది. మృగం యొక్క ముద్ర వైపు పూర్తిగా ముంచేస్తుంది. దీనిలో ఏ ఒక్కటి మనలో ఉండకుండా ఉన్నట్టు జాగ్రత్త పడాలా. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ది అటైనబిలిటీ ప్రాసెస్ ఆఫ్ మార్క్ ఆఫ్ ద బీస్ట్, మృగం యొక్క ముద్రను పొందుకునేటువంటి క్రమము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు రూబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన. కాలం మొదలుకొని ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు